రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మరి ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ విమానాలు, అదేవిధంగా మిస్సైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విరుచుకుపడుతున్నాయి. మరి 10, 11 రోజుకు చేరుకున్న ఈ రోజులో కూడా అంటే ఈ రోజుకు కూడా ఇంకా యుద్ధానికి సై అంటూ తగ్గేదేలే అనుకుంటూ ఒక ఫీలింగ్ అనేది లేకుండా మొత్తానికి మూడో ప్రపంచ యుద్ధమా అనిపించేలాగా కొట్టుకుంటున్న పరిస్థితి. సో, ఇప్పటికే మరి దాదాపు 165 మంది స్కూల్ విద్యార్థులను కూడా మనం మిస్ అయ్యాం. అదేవిధంగా ఈరోజు మనకు అందుతున్న సమాచారం మేరకు 84 మంది చిన్న పిల్లలు, అదేవిధంగా 24 మంది 43 మంది మరి మహిళలు కూడా ఈరోజు కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. మరి మానవ హననం ఎంతకాలం పాటు కొనసాగుతుంది? సో, ఈ హననం అనేది, ఈ యుద్ధం అనేది మరి రాజ్యాకాంక్ష దాని వెనుక ఉన్న కారణమా? ఏ కారణంతోటి ఈ యుద్ధం ప్రారంభమైంది? ప్లస్ మరి ఓన్లీ ఆయుధాలు స్థావరాల మీద యుద్ధం ప్రకటించుకోవడం అంటే ఆయుధ స్థావరాల మీద మాత్రమే బాంబులు వేసుకోవడం. నెక్స్ట్ మరి ఎక్కడైతే పట్టు ఉంటుందో ఆర్థిక పట్టుల మీద మాత్రమే విడుచుకుంటూ ఆ యొక్క బాంబులు విడుచుకుంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక తాజాగా ఈ రోజుకి అంటే దాదాపు నిన్న నుంచి ఈ రోజుకి ఒక చిన్న మార్పు వచ్చింది. అణు సంపద మీద ఒకరు బాంబులు వేసుకోవడం ఇదంతా మనం చూసాం. కానీ నిన్న నుంచి వాటర్ యుద్ధంగా మారిపోయింది. అంటే అణు యుద్ధం కాస్త అమెరికా యుద్ధం కాస్త వాటర్ యుద్ధంగా మారిపోయింది. మరి ఈ పరిణామం దేనికి ఇంకా దారితీస్తుంది అన్న కోణంలో కూడా మరి చర్చలు కొనసాగుతున్నాయి. మరి యుద్ధం దాదాపు సెప్టెంబర్ వరకు నడవచ్చు అంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్య. అంటే మొదటగా 4 వారాలు మాత్రమే మేము చేస్తామని చెప్పిన మాట ఏమైంది? సెప్టెంబర్ వరకు జరగబోతుందా అన్న విషయాలు కూడా మనం చర్చించబోతున్నాం. ఈ చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు. ముందుగా మనం వారిని ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. మేజర్ శ్రీనివాస్ గారు. వెల్కమ్ టు ద షో. జై జవాన్ జై కిసాన్ అంటాం కదా, అట్లా ఇప్పుడు ఈ టైంలో కూడా మరి ఒకసారి మనం గుర్తు చేసుకుందాం, జై భారత్ అని గుర్తు చేసుకుందాం. ఒక్కసారి అంటే మిమ్మల్ని ఒక్కసారి మన ప్రేక్షకులు పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ గురించి ఇంట్రో ప్లీజ్. ముందుగా అందరికీ జై హింద్ అండి. నా పేరు మేజర్ శ్రీనివాస్. అంటే ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎన్ ఆర్మీ ఆఫీసర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్ అండి. 21 సంవత్సరాల్లో మనకి క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్గా నేను ఇండియన్ ఆర్మీలో ఇన్ఫెంట్రీ ఆఫీసర్గా యాజ్ ఎ లెఫ్టినెంట్ నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో ట్రైనింగ్ అయ్యి దెన్ ఐ వర్క్డ్ ఇన్ జమ్మూ కాశ్మీర్లో పూంచ్ రజౌరి సెక్టర్లో ఆపరేషన్ శివశక్తి, అందులో హిజ్బుల్ ముజాహిద్దీన్కి చెందినటువంటి మిలిటెంట్స్తో ఆపరేషన్స్ అవన్నీ పాల్గొనడం. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇటు సిక్కిం, నాథులా, వెస్ట్ బెంగాల్ వైపు షిఫ్ట్ కావడం, అటు చైనా బోర్డర్. అక్కడి నుంచి మళ్ళీ పార్లమెంట్ మీద అటాక్ జరిగిందండి. పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు ఆపరేషన్ పరాక్రమ్ అని చెప్పేసి కండక్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ పరాక్రమ్లో భాగంగా పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో అక్కడ మళ్ళీ డిప్లాయ్ అవ్వడం జరిగింది. ఇలాగా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత దెన్ ఐ డిసైడెడ్ టు నాట్ టు కంటిన్యూ ఫర్ ది పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ చేసుకుని నేను వచ్చిన తర్వాత ఐ వర్క్డ్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేశాను. దెన్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఐఎమ్ ఇండోర్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యాను. ఐ కంప్లీటెడ్ మై ఐఎమ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఐఎమ్ ఇండోర్. దెన్ కార్పొరేట్లో భారతీ ఎయిర్టెల్లోను, మహీంద్రా అండ్ మహీంద్రాలోను, రిలయన్స్లోను ఇలా వేరియస్ కార్పొరేట్ కంపెనీలో వేరియస్ పొజిషన్స్ యాజ్ అ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా చేసి ఒకరోజు మన ఆర్సి రెడ్డి సారు వై డోంట్ యూ టేక్ ఏ గెస్ట్ లెక్చర్ అని చెప్పేసి ఈ సివిల్స్ ఆస్పిరెంట్స్ కోసం అడిగితే దెన్ ఐ టుక్ గెస్ట్ లెక్చర్ ఫర్ ఎట్ ఆర్సి రెడ్డి ఐఏ స్టడీ సర్కిల్. దెన్ హీ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ, మీరు కొంచెం ఆఫీస్ అవర్స్ కాకుండా ఉన్నప్పుడు మా పిల్లలకి క్లాసులు చెప్పండి అని చెప్పేసి ఇన్వైట్ చేయడం జరిగింది. ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత కార్పొరేట్ జాబ్ కూడా రిజైన్ చేసేసి ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ కింద. ప్రజెంట్ ఐఎమ్ టీచింగ్ ఇన్ వేరియస్ ఐఏఎస్ అకాడమీ. అలాగే నేను కూడా ఓన్గా మేజర్స్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పి మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ముఖ్యంగా సిడిపిఓ, ఈఓస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ ఉద్యోగాలకు సంబంధించి కోచింగ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఇలాగా ఫ్రమ్ ఆర్మీ ఆఫీసర్ టు టీచింగ్ ఫీల్డ్ అండ్ యాజ్ ఏ డిఫెన్స్ స్ట్రాటజిక్ అనలిస్ట్గా ఐఎమ్ కంటిన్యూయింగ్ యాజ్ మై కెరీర్. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. ఆంధ్రప్రభతో కూడా కలవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు మరి మీరు ఇంతకాలం పాటు వర్క్ చేసిన మరి వార్ ఫీల్డ్ ఏదైతే ఉందో
మరి యుద్ధం గురించి ప్రస్తావన వచ్చినప్పుడే భయాలు అవునండి. పుడుతూ ఉంటాయి. అవునండి. సో, దేశాలు కూడా వణికిపోతూ ఉంటాయి. అవును. మరి శత్రు దేశాలు అంటూ సై కొడుతూ ఉంటాయి. అవును. సో, ఇప్పుడున్న మనం ఒకసారి అంటే మన యుద్ధ పరిస్థితులు చూసినట్లయితే ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాలు దాడులు చేస్తున్నాయి, విరుచుకుపడుతున్నాయి. అవును. ఈవెన్ అణుబాంబులు కూడా వేసేందుకు సిద్ధమవుతున్నాయి. సో, హ్మ్. ఈ పరిస్థితి అసలు దాదాపు 11, 12 రోజుల క్రితం ఎలా స్టార్ట్ అయిందంటారు? ఫస్ట్ ఇనీషియల్‌గా ఏమనుకున్నారంటే ఇరాన్‌ని చాలా తక్కువ అంచనా వేయడం జరిగింది. ఇటు ఇజ్రాయెల్ గాని, అమెరికా గాని చాలా చిన్న అంచనా ఏసింది. ఓకే. ఏంటి అంటే ఇరాను ఓకే. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే పైకి చెప్పేటువంటి ఇంటెన్షను ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి ఉన్నాయి. హ్మ్. ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి గనక ప్రయోగించినట్లయితే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ థ్రెట్ టు అమెరికా ఇన్ దట్ ఏరియా. ఆ ఏరియాలో అమెరికా తన యొక్క ప్రాబల్యాన్ని చూపించడం కోసం కొన్ని బేసెస్‌ని మెయింటైన్ చేస్తుంది. దానికి మాత్రమే థ్రెట్ కాదు, ప్రపంచ దేశాలకు కూడా థ్రెట్టు హ్మ్. అనేటువంటిది ఒక కారణం ఉంది. అదేవిధంగా ఇరాన్ చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నటువంటి హమాస్ ఏదైతే ఉందో, హమాస్, హిజ్బుల్లా, హ్మ్. హౌతీస్, షియా మిలిషియా వీళ్ళందరికీ కూడా ఆయుధాలనేటువంటివి ఇస్తుంది. సో, ఆళ్ళు రెచ్చగొడుతూ ఇటు ఇజ్రాయెల్ మీద కూడా దాడి చేస్తున్నారని చెప్పి, ఇజ్రాయెల్ వాస్ ఆల్సో బిట్ అన్‌హ్యాపీ విత్ థీస్ పీపుల్. హ్మ్. దీంట్లో భాగంగా ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ అంటామండి. ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ అంటే శత్రువు మన మీద దాడి చేయకుండానే అతను ముందస్తుగానే ఆయన మీద దాడి చేయడాన్ని ఏమంటారంటే శత్రువు మీద దాడిని ప్రీఎంప్టివ్ స్ట్రైక్ అంటారు. ఓకే. ఈ ప్రీఎంప్టివ్ స్ట్రైక్‌లో భాగంగా ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇరాన్ మీద కీలక స్థావరాల మీద అక్కడ దాడులనేటువంటివి చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ దాడులనేటువంటివి జరిగినాయో, దానికి ఈక్వల్‌గా ఇరాన్ కూడా రిటాలియేట్ చేస్తూ అమెరికా యొక్క స్థావరాలు ఎందుకంటే దీని వెనకాల ఇజ్రాయెల్ ఆ దాడుల వెనకాల ఉన్నది అమెరికానే ఉంది. అలాగే ఓపెన్‌గా ట్రంప్ కూడా చెప్పాడు. మేము 4 వారాల పాటు దీన్ని కొనసాగిస్తాము. ఈ అణు ఆయుధాల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇరాన్‌ది దాని గురించి వెనక్కి అడుగు వేయాలి అనేటువంటిది చెప్పారు. ఈ మాత్రం కూడా ఆలోచించకుండా ఇజ్రాయెల్ దాడి చేయడం. దానికి ప్రతిగా అమెరికన్ బేసిస్ మీద ఇరాన్ దాడి చేయడం అనేటిది జరిగింది. అన్నిటికంటే మెయిన్ విక్టరీ ఏంటి అంటే యుద్ధం ప్రారంభమైన వెంటనే వితిన్ 48 అవర్సు ఆయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ మీద అక్కడ బంకర్ బస్టర్స్‌ను ఉపయోగించి హ్మ్. లైవ్ ఏమంటారంటే ఇన్ఫర్మేషన్‌ను కూడా గ్యాదర్ చేసి మినిట్ టు మినిట్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎగ్జాక్ట్‌గా ఆయనతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి లీడర్స్‌ని, అలాగే ముఖ్యమైనటువంటి మిలిటరీ కమాండర్‌లని చంపేయడం జరిగింది. హ్మ్. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ విక్టరీ. ఎందుకంటే నాయకుడిని చంపేయడం అంటే అందరూ కూడా ఏమనుకున్నారు అంటే యుద్ధం ఆగిపోయింది అనుకున్నారు. యెస్. యెస్. ఎంత ఫాస్ట్‌గా రీఆర్గనైజ్ అయ్యింది అంటే హ్మ్. ఐఆర్‌జీసీ హ్మ్. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ అనేటువంటిది హ్మ్. చాలా ఫాస్ట్‌గా వాళ్ళు రికవర్ అయ్యారు. రికవర్ అవ్వడమే కాకుండా ఇరాన్‌లో లీడర్‌షిప్ కూడా సుప్రీం లీడర్‌గా ఉన్నటువంటి లీడర్‌షిప్ టెంపరరీగా కొంతకాలం కొనసాగుతదేమో అనుకున్నాం గానీ, ఆయన కుమారుడు ఎవరైతే ముజ్తబా ఖమేనీ ఉన్నాడో, హ్మ్. ఆయన్ని ఇమ్మీడియేట్‌గా సుప్రీం లీడర్‌గా ప్రకటించేయడం అనేటువంటిది జరిగిందండి. అంటే ఓకే. ఇక్కడ మనం 2 విషయాలు చూడాలి. హ్మ్. అమెరికా స్ట్రాటజిక్‌గా లీడర్‌ని చంపేసింది. అంతే స్ట్రాటజిక్‌గా ఇరాన్ కూడా తర్వాత వచ్చేటువంటి నాయకత్వాన్ని నిలబెట్టేసుకుంది. ఐఆర్‌జీసీ దళాలనేటువంటివి ఏమాత్రం కూడా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. యుద్ధం మళ్ళీ నార్మల్ స్టేజ్‌కొచ్చేసింది. అసలు ఇక్కడ చేసినటువంటి బేసిక్ మిస్టేక్ ఏంటంటే, ఇరాన్‌ని తక్కువ అంచనా ఏయడం అనేటువంటిది చాలా బేసిక్ మిస్టేక్ అమెరికాది, ఇజ్రాయెల్‌ది. అది బ్లండర్ అయిపోయిందండి. ఈవెన్ యెస్. విశ్లేషకులు కూడా యెస్. కొంచెం కంగు తిన్నారు హ్మ్. ఈ విషయంలో. హ్మ్. కానీ ఇప్పటికీ కూడా ఇరాన్‌ది పైచేయిగా ఉంది. హుహు. సరే, వాట్ ఈస్ ఇరాన్ యాక్చువల్లీ? మా ఓకే. ప్రేక్షకుల కోసం చెప్పండి. ఇరాన్ అనేటువంటిది ఇస్లామిక్ కంట్రీ అయినప్పటికీ కూడా అక్కడ షియాలు, సున్నీలు అనేటువంటి సెక్టు ఈ 2 సెక్టుల్లో ముఖ్యంగా షియా జనాభా చాలా ఎక్కువగా ఉన్నటువంటి హ్మ్. ప్రాంతం అండి. అయితే ఇక్కడ షియాతో పాటు షియా మిలీషియా కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. హ్మ్. సో, ఈ షియాలకి, సున్నీలకి పడడం లేదండి. హ్మ్. అలాగే వీళ్ళు గతంలోనే ఏం చేశారంటే ప్రధానమంత్రి పదవి అనేటువంటిది రద్దు చేసుకొని, దాని స్థానంలో సుప్రీం లీడర్ అనేటువంటి ఒక పదవిని తీసుకొనొచ్చారు. ఆ పదవి ద్వారా వీళ్ళేం చేస్తున్నారు అంటే, ఆ ప్రాంతంలో కొంతవరకు పరిపాలన అనేటువంటిది చేయడం జరుగుతుందండి. ఇందులో భాగంగా మనకేంటి అంటే, ఫెనటిక్ అనండి లేదా మతపరంగానండి, మతపరంగా ఉండి తాలిబాన్స్ ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క మహిళల యొక్క ముఖాలు కనిపించినా, లేకపోతే వాళ్ళు బుర్కా సరిగ్గా ధరించకపోయినా, ఆఖరికి జుట్టు కనిపించినా సరే వాళ్ళని చంపేశారండి. చాలా ఘోరమైనటువంటి ఆకృత్యాలు చేశారు.
అవి మనం చెప్పుకోవడానికి కూడా చాలా భయానకమైనటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అలాంటి భయానకమైనటువంటి పరిపాలన కొనసాగించింది ఇరాన్‌లో ఉన్నటువంటి ఆయతుల్లా అలీ ఖమేని. అంటే ఒక రకంగా ప్రజలు కూడా ఆయన యొక్క పాలనతో హ్యాపీగా లేరు. హ్మ్. పోనీ చుట్టూ ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్‌తో వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయా అంటే, ఈ మంచి సంబంధాలల్లా వీళ్ళకి ఆ తీవ్రవాద సంస్థలు, ముఖ్యంగా నేను 4 సంస్థల పేర్లు చెప్పానండి. యెస్. ఒకటేమో హిజ్బుల్లా, 2 హమాస్, 3 హౌతీస్, 4 షియా మిలిషియా ఉన్నటువంటి ఈ యొక్క వర్గాలు ఏదైతే ఉన్నాయో, వీళ్ళకి ఇరాన్ ఎప్పుడైతే మద్దతు ఇచ్చిందో, ఇది ఇతర దేశాలకు కూడా కొంచెం సమస్యగా మారిందండి. ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒకటే. ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవద్దు అని అనుకోవచ్చు. కానీ మరో పక్కన యురేనియం శుద్ధి కార్యక్రమాలనేటువంటిది ఇరాన్ చేపట్టడం ప్రారంభించింది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే, ఈ యురేనియం యొక్క ఫార్ములా ఏ విధంగా అయితే ఉందంటే, ఇది అణుబాంబులు తయారు చేయడానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఫార్ములా ఉంది. అంటే వితిన్ అవర్స్ వాళ్ళు కన్వర్ట్ చేసేయొచ్చు. ఆ యురేనియం శుద్ధి కార్యక్రమం ఏదైతే ఎనర్జీ సెక్యూరిటీ కోసం అని వాళ్ళు చెప్తున్నారో, దాన్ని ఈజీగా అణువాయుధం కింద అవర్స్‌లో కన్వర్ట్ చేసేయొచ్చు. విచ్ ఈస్ వెరీ మచ్ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ ఫర్ అదర్ కంట్రీస్ యాస్ వెల్ యాజ్ ఇజ్రాయెల్, ముఖ్యంగా ఇజ్రాయెల్, అలాగే అమెరికాకి కూడా. ఎందుకంటే అమెరికాకి 1995 నుంచి ఇక్కడ బేసెస్ ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్‌లో బేసెస్ ఉన్నాయండి. ఈ బేసెస్‌లో కంట్రోల్ అనేటివి పెట్టుకోవడం జరిగింది. బహ్రెయిన్‌లో చూస్తే గనక ఒక 5థ్ ఫ్లీట్ అనేటువంటిదే ఉంది. 5థ్ ఫ్లీట్ అంటే దాదాపు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌తో పాటు 40 వెసెల్స్ అనేటువంటివి ఉంటాయి. 20-25 వేల మంది మెరైన్ కమాండర్స్ కావచ్చు, లేకపోతే పైలట్ ఆఫీసర్స్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి చెందినటువంటి వాళ్ళు 20-25 వేల మంది సైనికులు ఉంటారండి. మరి ఇంతమంది ఈ ప్రాభవాన్నది కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇరాన్ ఏం చేస్తుంది అంటే, ఇరాన్ తన యొక్క ప్రాభవాన్ని కాపాడుకోవడం కోసం ఆయుధాలు గ్యాదర్ చేసుకోవడం, ఇటు చైనా నుంచి ఆయుధాలు తెప్పించుకోవడం, లేకపోతే వాళ్ళు సొంతంగా ఆయుధాలు అనేటువంటివి తయారు చేసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ అన్నిటికంట టర్నింగ్ పాయింట్ ఏంటంటే అణువాయుధాల తయారీ అనేటువంటిది టర్నింగ్ పాయింట్‌గా మారిందండి. రైట్ సార్. ఇప్పుడు ఇక్కడ మరి నాటో దేశాలంటూ కూడా ఉంటాయి కదా! అవును. మరి ఇప్పుడు అవి ఏం చేస్తున్నాయి? ఇప్పుడు నాటో దేశాలనేటువంటివి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇక్కడ గనక దించినట్లయితే మళ్ళీ అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ట్రంప్‌ని వ్యతిరేకించేటువంటి దేశాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా అమెరికా యొక్క దళాలు దిగి ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేశాయో, ఆఖరికి మమ్మల్ని వదిలిపెట్టేసేయండి అనేటువంటి స్టేజ్‌కి వాళ్ళు వెళ్ళిపోయారండి. డెస్పరేట్‌గా వాళ్ళు అక్కడే సామాన్లు వదిలేసి, టెక్నాలజీ వదిలిపెట్టి, ఆయుధాలు వదిలిపెట్టి అమెరికా, ఎందుకంటే విపరీతమైనటువంటి ఖర్చు వస్తుందండి. ఓకే. ఇప్పుడు ఏం ఆశించి ఏమి చేయాలి? నాటో దళాలు ఎందుకు దిగాలి? అమెరికా ఎందుకు దిగాలి? అసలు ఏం ఆశిస్తున్నావు? నీకు వస్తుందెంత? పోతుందెంత? హ్మ్. ఇప్పుడు ఈరోజు అమెరికాకు అవుతున్నటువంటి ఖర్చు గనక మీరు చూసుకున్నట్లయితే 4.5 లక్షల డ్రోన్‌ని గనక మీరు ఖర్చు చేయాలి అంటే, ఆ డ్రోన్‌కి ఇప్పుడు ఉక్రెయిన్ నేను అమెరికాకి ఇస్తాను అని చెప్పేసి అంటుంది. ఈ బాధ నుంచి తప్పించడానికి. సో 4.5 లక్షల ఇరాన్ డ్రోన్‌కి అమెరికా 1,00,00,000 రూపాయల డ్రోన్‌ని ఖర్చు పెడుతుందండి. ఓకే. ఇప్పుడు వీళ్ళు కోల్పోతుంది ఎంత? ఒక డ్రోను చీపెస్ట్ డ్రోన్. చీపెస్ట్ డ్రోన్ 4.5 లక్షలు. దాన్ని అటాక్ చేయకపోతే ఫలితం చాలా ఘోరంగా ఉంటది. కాబట్టి అటాక్ చేయాలి. అటాక్ చేయడానికి వీళ్ళు ఉపయోగిస్తున్న మిసైల్ ఖర్చు ఎంత? రూ. 1,00,00,000 అండి. 4.5 లక్షలు వర్సెస్ 1,00,00,000 చూడండి. ఇప్పుడు ఆర్థికంగా ఎవరు నష్టపోతున్నారు? అందుకే ట్రంప్ అన్నాడు, నేను 4 వారాల్లో ముగించేస్తానంటే అతనికి తెలుసు అంతకు మించి వీళ్ళకి ఓపిక లేదు. ఈ లోపల వీళ్ళని భయపడి వీళ్ళ కాలబేరానికి వచ్చేస్తారేమో అంటున్నారు కానీ ఇప్పుడు ససేమిరా. కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే వాళ్ళ యొక్క సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేని చనిపోయాడో, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఐఆర్జీసీ దళాలండి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్‌కి చెందినటువంటి దళాలు పగతో రగిలిపోతున్నాయి. అంటే ఇప్పుడు పగతో రగిలిపోతున్న ఐఆర్‌జీసీ దళాలకి మరి కొంచెం సెగలు పొగలు తెప్పించేలాగా, లేకపోతే వారిని కొట్టించేలాగా, కవ్వించేలాగా ట్రంప్ గారు మరి అక్కడ ఎంపిక అంటే ఇరాన్‌లో జరిగే ఎంపిక నా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. నాకు తెలియకుండా అక్కడ ఇన్వాల్వ్‌మెంట్ చేయకూడదు అంటూ కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఎలా తీసుకోవచ్చుంటారు? సుప్రమసీ అనుకున్నారా? ఆయన ఏమనుకున్నాడు అంటే, ఊహించినటువంటి సంఘటన అయతుల్లా అలీ ఖమేని యొక్క కుమారుడు ముస్తాబా ఖమేని వస్తాడని ఆయన ఊహించలేదు. ఆయన తెలివిగా ఏం చేశాడంటే ప్రజలకు ఒక కాల్ ఇచ్చాడు.
మీ ఇక్కడ ఇంకొక మన ప్రేక్షకులు ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఉమ్, ఆయతుల్లా అలీ ఖమేనీ యొక్క పాలనతో ప్రజలు కూడా సంతోషంగా లేరు. కారణం ఏంటంటే కొన్ని ఆకృత్యాలు చేశారని అవును. మనం చెప్పామండి. ఉమ్, ఉమ్, ఆకృత్యాలు చేస్తే వాళ్ళు కూడా ఇన్‌ఫాక్ట్ ఆయన చనిపోయిన తర్వాత అక్కడున్న ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఉమ్, సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు తిరుగుబాటు చేయలేకపోయారండి. ఓకే. మీకు అర్థమైందా? ఉమ్, ఇప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు సెలబ్రేట్ చేసుకున్నారు. ఉమ్, ట్రంప్ ఏమనుకున్నాడంటే ప్రజలందరూ సహకరించేస్తారు నాకు. ఉమ్, కాబట్టి నాకు నచ్చినటువంటి నాయకుడిని నేను అక్కడ పెట్టుకుంటాను. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో 20, 25 దేశాల్లో ఏ విధంగా అయితే అక్కడ మొత్తం పరిపాలన అనేటువంటి చేంజ్ చేసి తన యొక్క రిప్రజెంటేషన్ పెట్టి తన యొక్క ప్రభావాన్ని పెంచుకున్నాడో ఇక్కడ కూడా అలాగే పెంచుదాం అని చెప్పి ట్రంప్ అనుకున్నాడు. కానీ అనుకున్నట్టుగా జరగలేదు. ప్రజలు హర్షధ్వానం వ్యక్తం చేసినటువంటి మాట నిజమే గాని ఐఆర్‌జీసీ మాత్రం తన యొక్క ప్రభావాన్ని చూపించింది. ఓకే. అలాగే తర్వాత సుప్రీం లీడర్‌గా వచ్చినటువంటి ముస్తఫా ఖమేనీ కూడా ఉమ్, తండ్రి యొక్క వారసత్వాన్ని, అతని యొక్క కఠినపరమైనటువంటి అంతర్గత ఆంక్షలు ఏదైతే ఉన్నాయో, ఉమ్, నిరసనల మీద చాలా గట్టిగా ఆహ్, ప్ర తొక్కేయడం, వాళ్ళ నిరసనలన్నింటినీ అణిచివేయడం, ఉమ్, లేకపోతే గనక ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ టైంలో ఎవరైనా సరే దాడులు గాని, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాని నిరసనలు చేసినట్లయితే, అమెరికా దాడి చేస్తుంది కాబట్టి, ఇది దేశ వ్యతిరేక చర్యగా దాన్ని చిత్రించడం, ఓకే. ఇంటర్నెట్ మీద కంట్రోల్ పెట్టడం. ఉమ్, ఉమ్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే, తండ్రి ఏ విధమైనటువంటి కఠిన నిర్ణయాలను కంటిన్యూ చేశాడో, అదే పరిపాలన కంటిన్యూటీగా ఇక్కడ జరిగింది. ఉమ్, ట్రంప్ యొక్క స్టేట్మెంట్లు ప్రతి విషయంలో ట్రంప్ భంగపడ్డాడు. ఒకే ఒక సక్సెస్ ఏంటంటే ఆయతుల్లా అలీ ఖమేనీని చంపడం ఒకటే సక్సెస్ గానీ, ఆ చంపడం ద్వారా అతను అచీవ్ చేయాలనుకున్నది ట్రంప్ అచీవ్ చేయలేకపోయాడు. అండ్ ఇది 4 వారాల పాటు కాదండి. 4 నెలలు దాటి సంవత్సరాల పాటు కొనసాగినా ఆశ్చర్యం లేదు. అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా వాళ్ళు సాధించింది ఏం లేదు కదా, ఒకరినొకరు నష్టపరుచుకోవడం తప్పితే వశపరుచుకోలేదు కదా సార్ ఒకరొకరు. ఏం మీరు జరగబోతుంది ఒకసారి యుద్ధంలో దిగిన తర్వాత ఉమ్, ఎవరు ఓడిపోతానని దిగరండి. ఓకే. ప్రతి ఒక్కరు కూడా ఎలా దిగుతారంటే, ఉమ్, నేను నెగ్గుతాను అనేటువంటి ఉద్దేశంతోనే దిగుతారు. ఉమ్, వాళ్ళు ఇనీషియల్‌గా స్టార్ట్ అయినప్పుడు చాలా సరే నేను ఇది సాధించి నేను వెనక్కి వచ్చేస్తాను అనేటువంటి ఉద్దేశంతో దిగుతారు. ఓకే. దిగిన తర్వాత వెనక్కి మరలలేని పరిస్థితుల్లోకి వాళ్ళు కూరుకుపోతారండి. ఉమ్, ఊబి. ఉమ్, ఇది ఒక ఊబి. ఉమ్, ఆ ఊబిలోంచి మళ్ళీ వెనక్కి రాలేరు. ఎందుకంటే ఇంటర్నేషనల్‌గా పరువు పోవడం. ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ ఏంటంటే సావరెనిటీ, సార్వభౌమాధికారం. ఉమ్, ఎక్కడైనా కనిపిస్తుందా సార్వభౌమాధికారం? ఇదొక ఐడియాలజీ. ఉమ్, సార్వభౌమాధికారం అనేటువంటి ఒక ఐడియాలజీ. ఉమ్, మరి ఈ ఐడియాలజీకి దెబ్బ తగిలినప్పుడు నేను వెనకడుగు వేశాను, రష్యా వెనకడుగు వేసింది, ఉక్రెయిన్ వెనకడుగేసింది అన్నది ప్రపంచ దేశాల్లో పరువు పోతుంది. ఉమ్, దేశ ప్రజల ముందు పరువు పోతుంది. ఈ యుద్ధాన్ని ప్రారంభించినటువంటి నాయకుడికి ఇంక మళ్ళీ ఆ కంట్రీలో ఫ్యూచర్ ఉండదు. ఇప్పుడు చెప్పండి వెనకడుగు వేయగలుగుతాడా యుద్ధంలోకి? స్టార్టింగ్‌లో వేసినప్పుడు మాత్రం వీళ్ళు డిఫరెంట్ పిక్చర్‌లో వెళ్తారు. ఓకే. నేనే నెగ్గుతాను, మేము ఏదన్నా సరే చేస్తాము అని. ఇక్కడ ఇరాన్ విషయం గనుక మనం ఆలోచిస్తుంటే, ఇరాన్ యుద్ధం ప్రారంభించలేదు. ఉమ్, ఓకే. ఇరాన్ మీదకి అమెరికా, ఇజ్రాయెల్‌ని పంపించి యుద్ధాన్ని ప్రారంభించింది. ఉమ్, అండ్ రెండోది ఉమ్, పూర్తి స్థాయి యుద్ధం కూడా ప్రారంభం కాలేదు. ఉమ్, ఉమ్, పూర్తి స్థాయి యుద్ధం కూడా ప్రారంభం లేదు. కారణం ఏంటంటే మీరు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. ఇక్కడ యుద్ధం జరుగుతుందని అంటున్నారు. ఇక్కడ మేము చాలా మామూలుగా ఉన్నాం అని చేసేటువంటి వాళ్ళు కొంతమంది. ఉమ్, ఇదిగో ఇప్పుడే మా మీద నుంచి మిసైల్స్ వెళ్ళాయి అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది. ఉమ్, అంటే ఏంటి? కొన్ని ప్రాంతాల్లో యుద్ధ ప్రభావం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో యుద్ధ కనిపించట్లేదు. ప్రభావం కనిపించడం లేదు. ఉమ్, అంటే పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగలేదు. ఉమ్, సో, ఆ విధంగా గనక చూసుకున్నట్లయితే, ఇది ఖచ్చితంగా వారాలు కాదండి. నెలల తరబడి, సంవత్సరాల తరబడి కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఐఆర్‌జీసీ దళాలు పగతో రగిలిపోతున్నాయి. ట్రంప్‌ని చంపుతామంటున్నారు. అమెరికాని కాదు నాశనం చేసేది. మాకు ట్రంప్ పర్సనల్‌గా మా లీడర్‌ని చంపేసాడు. మేము వదిలిపెట్టము. మిలీషియా, షియా మిలీషియా వదిలిపెట్టదండి. ఉమ్, ఎందుకంటే అక్కడ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోతే ఇక్కడ భారతదేశంతో సహా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి షియా గ్రూపులన్నీ కూడా శోక సప్తంలో మునిగిపోయాయండి. సో వీళ్ళు ఏంటంటే పగతో రగిలిపోతున్నారు ఐఆర్‌జీసీ దళాలతో పాటు. కాబట్టి ట్రంప్ నా గవర్నమెంటే వస్తది. నేనేం చెప్తే అది నడుస్తది. ఏ ప్రపంచంలో ఉన్నాడో ట్రంప్ హాస్ టు వేక్ అప్. అయితే అండి ఇప్పుడు ట్రంప్ గారు కూడా మరి రానున్న నవంబర్, డిసెంబర్‌లలో కూడా ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే తన యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నారు ప్రపంచ దేశాలకి.
తన దేశస్తులకు. ప్లస్ ఆయన మీద ఎప్స్టీన్‌కి సంబంధించిన కొన్ని ఫైల్స్ కూడా డైవర్స్. ఉన్నాయండి. రైట్. యా. అవి కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని డైవోర్స్ చేయడానికి అంటే దీన్ని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా 2 ఆరోపణలు ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయాలలో వినిపిస్తున్నాయి. ఎలా తీసుకోవచ్చుంటారు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ట్రంప్ మీద వచ్చినటువంటి డైరెక్ట్ ఎలిగేషన్ ఏంటి అంటే హ్మ్. ఎప్స్టీన్ ఫైల్స్ లో చిన్న పిల్లలతో అతను సరిగ్గా ప్రవర్తించలేదు, కొంచెం రాంగ్ గా ప్రవర్తించాడు అనేటువంటిది ఒక 15 పేజెస్ డాక్యుమెంట్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ అమెరికా రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగిందండి. హ్మ్. ఈ సమయంలో ఇలాంటివి రిలీజ్ అవ్వడం అనేటువంటిది రాజకీయంగా చాలా పెద్ద దెబ్బ. అన్నిటికంటే ఇప్పుడు ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు గతంలో దీన్ని ఎందుకు చెప్పలేదు ఈ విషయం? హ్మ్. ఎందుకు దీన్ని దాచి ఉంచారు? హ్మ్. మరి అప్పుడే తెలిస్తే గనక అది ఈయన ఎన్నిక మీద ప్రభావం పడేది కదా! ఇది నంబర్ 1 క్వెషన్ అండి. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమవ్వక ముందు అందరూ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ గురించే మాట్లాడారు. అవును. వరల్డ్ మీడియా అంతా మాట్లాడింది ఎప్స్టీన్ ఫైల్స్ హ్మ్. గురించే. హ్మ్. ట్రంప్ పేరు, ఎలాన్ మస్క్ పేరు, హ్మ్. లేకపోతే ఆయన వీల్ చైర్‌కే పరిమితమైనటువంటి మేధావి మన స్టీఫెన్ హాకింగ్. స్టీఫెన్ హాకింగ్స్ హ్మ్. వీళ్ళందరూ కూడా మీద ఎలిగేషన్స్ వచ్చేసి ఆఖరికి అది మన భారతదేశానికి కూడా పాకింది. అవునవును. మన ఒకరిద్దరు. భారతదేశానికి కూడా హ్మ్. పాకితే హ్మ్. మనం చెప్పుకున్నాం దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేటువంటిది. ఎవరైనా ఒక క్రిమినల్ దొరికినప్పుడు అందులో ఉన్నటువంటి ఫోన్ లిస్ట్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు క్రిమినల్ అని భావించడం హ్మ్. కరెక్ట్ కాదు. హ్మ్. దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఓకే. 100% క్రిమినల్ యాక్టివిటీస్ లేకపోయినా ఒక 10% చారిటీ యాక్టివిటీస్ హ్మ్. అవి ఇవి క్లబ్ చేయడం అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడానే. ఇవన్నీ జరిగినప్పుడు అందరూ కూడా అనుకున్నారు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటిది జియో పాలిటిక్స్‌ని మార్చబోతుంది అని అనుకునేటువంటి టైంలో వార్ బ్రోక్ అవుట్ జరిగింది. అయింది. యెస్. అయితే ఈ వార్ అనేటువంటిది ఖచ్చితంగా ట్రంప్‌కి ఎగనెస్ట్ గానే వర్కౌట్ అవుతుంది తప్ప హ్మ్. ట్రంప్‌కి ఫేవర్‌గా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అతను మళ్ళీ అధ్యక్షుడు అయ్యేటువంటి ఛాన్స్ లేదు గానీ, ఆయన యొక్క పార్టీ మీద ఇది దెబ్బ పడేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మరి వాటిని ఉపయోగించుకొని ఇంపీచ్‌మెంట్ లాంటివి ప్రయోగించరా ఎవరైనా అమెరికా మీద? అదే మరి ప్రెసిడెంట్ మీద. ట్రంప్ మీద యెస్. ప్రయోగించాలి అంటే, ఇప్పుడు అమెరికన్ ప్రజలు కూడా దీని మీద ఖచ్చితంగా ట్రంప్ పట్ల వ్యతిరేకత అనేటువంటిది పూర్తి స్థాయిలో చూపించట్లేదు. మేనేజ్ చేసుకుంటున్నాడు కదా! అవును. ఓకే. యాంటీ ఇండియా, హ్మ్. హ్మ్. యాంటీ అమెరికా ఫస్ట్ అనేటువంటివి ఏదైతే ఉందో ఆయన స్వేరింగ్ ఫంక్షన్‌లో కూడా అదే ఆ! దాన్ని స్ట్రెస్ అమెరికా చేశారు ఆ పాయింట్. ఇవన్నీ స్ట్రెస్ చేశారు గాబట్టి, మేనేజ్ చేసుకుంటున్నాడు, పదవిని హ్మ్. కాపాడుకుంటున్నాడండి. ఇంపీచ్‌మెంట్ అనేటువంటిది హైలీ ఇంపాసిబుల్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. హ్మ్. ఎందుకంటే దీని ఫలితాన్ని, దీని యొక్క నష్టాన్ని ప్రజలు ఇప్పుడు గుర్తించరండి. ఓకే. టైం పడుతుంది దీనికి. సరే నెక్స్ట్ ప్రశ్న సార్. ఇప్పుడు యాహ్! ఇజ్రాయెల్‌ని మరి అమెరికా ఉపయోగించుకొని ఇరాన్ మీద దాడి చేస్తోంది. అవును. మరి రానున్న కాలంలో ఇంకా ఇతర దేశాలు కూడా అమెరికాతో కలిసే అవకాశం ఉందా? అమెరికా వాటిని పావులుగా ఉపయోగించుకునే అవకాశం ఉందా? ప్రయత్నిస్తుంది. అమెరికా అయితే తన వంతు కృషి చేస్తుంది. కారణం ఏంటి అంటే అక్కడ ఆల్రెడీ ఆ బేసెస్ ఏదైతే ఉన్నాయో అమెరికన్ ఎలీస్ అని ఏదైతే మిత్ర దేశాలని ఏదైతే హ్మ్. చెప్తున్నామో గల్ఫ్‌లో హ్మ్. వాళ్ళందరినీ కూడా ట్రంప్ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఇరాన్ దాన్ని చాలా సమర్థవంతంగా తిప్పికొడుతుందండి. ఏ విధంగా? హ్మ్. ఈ ట్రంప్ అమెరికా స్థావరాలు ఉన్నటువంటి ప్రతి కంట్రీ మీద కూడా సొంత ఇస్లామిక్ కంట్రీ అనేటువంటిది కూడా ఆలోచించకుండా హ్మ్. ఇరాన్ అనేటువంటి దాడులు చేసింది. ఐఆర్‌జీసీ దాడులు చేసిందండి. హ్మ్. ఆ దాడులు చేయడంతో పాటు దీన్నే ఏమంటామంటే రీజనల్ ఎస్కలేషన్ స్ట్రాటజీ అంటాం. ఓకే. ఈ రీజనల్ ఎస్కలేషన్ స్ట్రాటజీలో ఏం చేసిందంటే హ్మ్. గల్ఫ్ మొత్తాన్ని తగలబెట్టేసింది ఇరాన్. యెస్. యెస్. నువ్వు మమ్మల్ని తగలబెడితే నువ్వు గల్ఫ్‌లో ఎందుకున్నావు ఇక్కడ? అవును. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇరాన్‌ని రెచ్చగొట్టినటువంటి ట్రంప్ తప్ప లేకపోతే ఇరాను దానికి రిటాలియేట్ చేస్తున్నటువంటి ఇరాన్ తప్ప అంటే ఇరాన్‌ని రెచ్చగొట్టిన ట్రంప్‌దే తప్పంట ఈ కంట్రీస్. అదే అసలు స్ట్రాటజీ. మొదలుపెట్టింది ఎవరంటే ఇరాన్. అసలు మొదలుపెట్టింది అమెరికా. ఎవరు? హ్మ్. అమెరికా. హ్మ్. సో, ఈ విధమైనటువంటి ప్రెషరు ఖచ్చితంగా రైట్. తీసుకురావాలని చెప్పి హ్మ్. ఐఆర్‌జీసీ దళాలు కృషి చేసినయి సక్సెస్ అయినాయండి. హ్మ్. కాబట్టి మిత్ర దేశాలు మళ్ళీ వస్తాయి అని చెప్పి హ్మ్. అనుకోవడానికి లేదు. ఇది ఒక ప్రొయాక్టివ్ స్టెప్ అండి. రైట్. ఇప్పుడే నేను దాడి చేస్తున్నాను. నువ్వు దిగితే నేను వదులుతానా నిన్ను? నా హ్మ్. దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధం నీ మీద ఏస్తాను ముందు. హ్మ్. మీకు ఇంకో విషయం తెలుసండి. ఈరోజు దుబాయ్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హ్మ్. దుబాయ్‌లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇంటర్నెట్ పనిచేయడం లేదు. వీళ్ళ బిజినెస్ విజిట్ మీద దుబాయ్ వెళ్లారు. అంటే మా యాక్చువల్‌గా ఫ్రెండ్ ఒకాయన అంటే చిన్న సబ్మిషన్ సార్. 3 రోజుల హ్మ్. క్రితం ఆంధ్రప్రభ దుబాయ్‌లో, కువైట్‌లో, ఖతార్‌లో, ఒమన్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి హ్మ్. లైవ్ జూమిన్‌లో మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ హ్మ్. ఆ తర్వాత ఫోన్‌లు కలవట్లేదు. ఐ మీన్ కలవట్లేదండి. అదే కలవట్లేదు. చెప్తున్నాను. హ్మ్. ఇప్పుడు మా ఫ్రెండ్ దుబాయ్‌లో ఉన్నాడండి.
జస్ట్ 2 డేస్ అని బిజినెస్ ట్రిప్ కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈజ్ రన్నింగ్ బిజినెస్ ఇన్ క్రోర్స్, కోట్లలో బిజినెస్ నడిపిస్తున్నాడు. నౌ హీ హాస్ టు పే బ్యాక్. అవన్నీ కూడా పే చేయాలి. ఇప్పుడు వాళ్ళకున్న కస్టమర్లకి పే చేయాలి. అలాగే బిజినెస్ చేసేటువంటి ఇతర ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసేటువంటి సబ్సిడరీ ఆర్గనైజేషన్స్ కి పేమెంట్లు చేయాలి. పేమెంట్లు చేయాలంటే ఇంటర్నెట్ పని చేయడం లేదు. అంటే బిజినెస్ ఫ్లో ఆగిపోయింది. బిజినెస్ కంటిన్యూటీ ఎఫెక్ట్ అయింది. దెర్ ఇస్ నో బిజినెస్ కంటిన్యూటీ. ఎకనామిక్ ఫ్లో ఆగిపోయింది. చూడండి ఏ విధంగా ఇరాన్ అనేటువంటి ప్రెషర్ చేయగలిగింది. డేటా సెంటర్లను కొట్టిందండి డైరెక్ట్ గా. డేటా సెంటర్లను కొట్టింది. అక్కడ ఇంటర్నెట్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. డేటా సెంటర్లను కొట్టిన వెంటనే బిజినెసెస్ నడవడం లేదు, కమ్యూనికేషన్ నడవడం లేదు, ఏమీ నడవడం లేదు. ఎక్కడికక్కడ స్టక్ అయిపోయింది. ఎన్ని రోజులు ఈ కంట్రీస్ భరిస్తాయి? అమెరికా వల్ల కదా ఇదంతా జరిగింది. సో అమెరికా మీద ఇప్పుడు అటువంటప్పుడు అమెరికన్ ఎలీసు ఇందులో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం లేదండి. అండ్ రెండోది ఇంకోటి ఏంటంటే, ఇరాను ఇస్లామిక్ కంట్రీస్ మీద దాడి చేసినంత మాత్రాన ఇస్లాంలో ఒక రూల్ ఉన్నది ఏంటి అంటే, సొంత ఇస్లామిక్ కంట్రీస్ మీద యుద్ధం ప్రకటించకూడదు అనేటువంటి ఒక రూల్ ఉంది. వీళ్ళు పాటించకపోయినా వాళ్ళు పాటిస్తారు. కాబట్టి అదొక ఇది ఉన్నది. దానివల్ల కూడా ఈ మిత్ర దేశాలు ఏదైతే ఉన్నాయో ఇస్లామిక్ కంట్రీస్ ఏవి నేరుగా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం లేదండి. రైట్. ఇప్పుడు మిత్ర దేశాల గురించి మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు శత్రు దేశాలుగా మరి ఇప్పుడు పోరాటం చేస్తున్నా అంటే ఉల్లంఘిస్తూ కొన్ని నియమాలను ఉల్లంఘిస్తూ యుద్ధానికి సంబంధించిన కొన్ని నియమాలు ఉంటాయి కదా సార్, అవునండి. వాటిని ఉల్లంఘిస్తూ చేసినందుకు మరి వీరిని శత్రు దేశాలు లేకపోతే ఏమంటారు నేర ప్రవృత్తి కలిగిన దేశాలు లేకపోతే క్రిమినల్ కంట్రీస్ గా ఎందుకని డిసైడ్ చేయమంటారు? సో కాల్డ్ ఇప్పుడు అమెరికా లేకపోతే వీటన్నిటిని. ఇప్పుడు యుద్ధం అంటేనే బ్యాడ్, క్రిమినల్ అంటేనే బ్యాడ్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ మంచి క్రిమినల్, బ్యాడ్ క్రిమినల్. ఓకే. యుద్ధం అంటేనే బ్యాడ్. సో వెదర్ యు ఆర్ ఫాలోయింగ్ దట్ ఇంటర్నేషనల్ రూల్స్ అనేటువంటివి, లేకపోతే ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి సూత్రాలను పాటిస్తున్నావా, లేకపోతే అంతర్జాతీయ యుద్ధ నీతిని నువ్వు పాటిస్తున్నావా, ఇవేవి కూడా అదే పాయింట్ కరెక్ట్. మనం కరెక్ట్ గా వస్తే ఇప్పుడు మరి 165 మంది విద్యార్థులను కూడా ఒకేసారి భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకున్న సమయంలో అమెరికా వచ్చేసి ఇజ్రాయెల్ బాంబులు వేయడం. అవునండి. ఇజ్రాయెల్ అంటే ఇక్కడ వారి డైరెక్షన్ లో వీరు వేయడం జరిగింది. అవునండి. ఇది అంటే యుద్ధ నీతికి ఇది ఆపోజిట్ కదా. ఇప్పుడు అదే చెప్తున్నానండి, ఎక్కడా కూడా ఆసుపత్రుల మీద గానీ స్కూళ్ళ మీద గానీ దాడి చేయకూడదు. మరి అలాగే యుద్ధంలో ఉన్నటువంటి స్త్రీల మీద కూడా అఘాయిత్యం చేయకూడదు యుద్ధంలో. మరి గతంలో జరిగినటువంటి యుద్ధాల్లో ఏం జరిగిందో చూడండి. సెర్బియన్స్ ఇరాక్ లో కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే గతంలో జరిగినటువంటి యుద్ధాల్లో అక్కడ ఉన్నటువంటి మహిళల మీద దాడులు జరిగినాయి. సో ఇదన్నీ ఏంటి అంటే అండి, మనకి ఒక వరకు ఇవన్నీ కేవలం పేపర్లకే పరిమితం అవుతున్నాయి. రక్షించే దేశాలు ఏవైతే ఉన్నాయో మరి వారు ఇప్పుడు భక్షించే స్థితిలోకి వచ్చేసాయి కదా, మరి ఇంకెవరు శిక్షిస్తారు వారన్నది? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో దీన్ని పెట్టాలి, కానీ ఇవన్నీ కూడా నామమాత్రంగానే ఉన్నాయండి. అసలు సాధారణంగా ఏం జరుగుతుంది అంటే, జెనీవా కన్వెన్షన్స్ అంటామండి. జెనీవా కన్వెన్షన్స్ ప్రకారం యుద్ధానికి కొన్ని రూల్స్ పెట్టుకున్నాం, ఐక్యరాజ్య సమితి తీసుకొని వచ్చిందండి. సో ఈ జెనీవా కన్వెన్షన్స్ ప్రకారం ఎవరు ఫాలో అవ్వడం లేదు. వైలేట్ చేసినటువంటి వాళ్ళని ఎక్కడ విచారిస్తారంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో విచారిస్తారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో హేగ్ నగరంలో ఉందని చిన్నప్పుడు చదువుకున్నాం. అవును, వాళ్ళు విచారిస్తారండి. కానీ ఇదంతా వన్ సైడెడ్ కదండి. అమెరికాదంతా వన్ సైడ్, వీటో పవర్స్ ఉన్నటువంటి దేశాలు. ఇదంతా కూడా ప్రజెంట్ ఎలా ఉందంటే అండి, ఒక దేశంలో ఏదైనా ప్రభావం ఉంటే, దాని యొక్క ఎఫెక్ట్ ఉంటే, దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది చుట్టుపక్కల అన్నిటి మీద పడుతుంది. బికాజ్ ద గ్లోబల్ కంట్రీస్ హ్యావ్ బికమ్ స్మాల్ విలేజ్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటిది వచ్చినప్పుడు ఈ యొక్క వ్యాపారాలు అనేటువంటివి ఒకరితో ఒకరు మనం ఇంటర్నేషనల్ ట్రేడ్స్లో దిగినప్పుడు ఆ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, రిలేషన్స్ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంపాక్ట్ అయ్యి, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క నిర్ణయాలు కానీ, లేదా అంతర్జాతీయ సంస్థలు యుఎన్ఓ లాంటి సంస్థల యొక్క నిర్ణయాలు కానీ, వీటో పవర్స్ ఉన్నటువంటి దేశాల యొక్క నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. డెసిషన్స్ ఆర్ బీయింగ్ ఇంపాక్టెడ్ బై మెనీ థింగ్స్. సో ద్వైపాక్షిక ఒప్పందాలు జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఈ యొక్క సంబంధాలు అనేటువంటి మంచిదిగా కొనసాగాలి. ఆ కొనసాగాలి అంటే గనక మళ్ళీ కొంత లీనియన్స్ అనేటువంటిది వీళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఇవ్వాలి. అలాగే మనకి వార్ అనేటువంటిది ఎప్పుడు జరగట్లేదు చెప్పండి. ఇప్పుడు మనకి కన్వెన్షనల్ వార్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, మోడర్న్ వార్ గురించి మాట్లాడుతున్నాం. మరి అమెరికా మనతో చేసింది ట్రేడ్ వార్ఫేర్ చేయలేదా?
ఎస్. చైనా మనతో ట్రేడ్ వార్ఫేర్ చేయలేదా? మరి ఇవన్నీ కూడా యుద్ధం అనేటువంటిది ఎప్పుడు ఆగింది? యుద్ధం అనేటువంటిది ఏదో రూపంలో వస్తూనే ఉందండి. సో, ఆ విధంగా గనక చూసుకుంటే, ఇఫ్ నాట్ మోడర్న్ వార్ఫేర్, ఇఫ్ నాట్ ఎయిర్ స్ట్రైక్, ఇఫ్ నాట్ ప్రియంప్టివ్ స్ట్రైక్, ఇఫ్ నాట్ కన్వెన్షనల్ వార్ఫేర్, దెన్ ట్రేడ్ వార్ఫేర్. ఇఫ్ నాట్ ట్రేడ్ వార్ఫేర్, సైకలాజికల్ వార్ఫేర్. ఇఫ్ నాట్ సైకలాజికల్ వార్ఫేర్, ఈ ఉన్నటువంటి ఏదైతే ఉందో దౌత్యపరమైనటువంటి వార్ఫేర్. రైట్. ఇప్పుడు మరి వార్ఫేర్ కాస్త చేంజ్ అయ్యి ఇప్పుడు వాటర్ ఫేర్‌గా మారింది. లైక్ వాటర్ వార్ఫేర్‌గా. వాటర్ వార్ఫేర్. అంటే ఇది ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటామండి. దీన్ని ఏమంటామంటే ఎసిమెట్రిక్ వార్ఫేర్. కారణం ఏంటంటే దుబాయ్ దేశాలకు వాటర్ అనేటువంటి చాలా కీలకం. Yes. ఇప్పుడు ఏ విధంగా అయితే హార్మోస్ జలసంధి మీద పట్టు సాధించి అక్కడ ఏదన్నా గనక రవాణా జరిగితే గనక మేము పేల్చివేస్తామని చెప్పేసి ఐఆర్జీసీ దళాలు ఎప్పుడైతే మనకి చెప్పాయో అక్కడ ఆగిపోయింది. రవాణా ఆగిపోయింది. ఈ రోజు బ్యారెల్ చూశారు కదా! నేను స్టార్టింగ్ అయినప్పుడు స్టార్టింగ్ రోజుల్లో చెప్పానండి. $100 దాటిపోతుంది బ్యారెల్ అనేటువంటిది. ఇప్పుడు $109 వచ్చేసిందండి. ఇది 120కి వెళ్ళినా సరే ఏం ఆశ్చర్యం లేదు. ఈ బ్యారెల్ రేట్ అనేటువంటిది విపరీతంగా అంటే పెరిగిపోతూ ఉంటుంది. టెంపరరీగా సార్? టెంపరరీగా అంటే ఇప్పుడు పెరిగింది చూద్దాం మళ్ళీ తగ్గాలని చెప్పి కోరుకుందాం. ఈ ఇంపాక్ట్ ఉన్నంత వరకు అయితే మాత్రం తగ్గదు. అది పెరగడమే. ఎందుకంటే ఆరామ్కో ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ పేల్చేయడం జరిగింది. తర్వాత ఇంకొక బిగ్గెస్ట్ రిఫైనరీని పేల్చేయడం జరిగింది. కువైట్ తన యొక్క ప్రొడక్షన్ ఆపేసింది. ఆ యొక్క క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ఆపేసిందండి. ఇవన్నీ కూడా చూస్తుంటే. సో, బ్యారెల్ రేట్ అనేటువంటిది ఈ రోజు చూసుకుంటే దాదాపు అప్రాక్సిమేట్లీ $109 దాటేసిందంటండి. రైట్. ఇక మన ఇండియా మీద ఎఫెక్ట్ చూసినట్లయితే తాజాగా మనకి వినబడుతున్న సమాచారం మేరకు అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బల్బ్ వెలిగినట్లుగా ఏపీలోని కోడిగుడ్ల పరిశ్రమకు ఎఫెక్ట్ అయింది ఈ యుద్ధం అంటూ కూడా వెరీ రైట్ అండి. వెరీ రైట్ అండి. ఇప్పుడు మన పౌల్ట్రీ బిజినెస్ లో ఏం జరుగుతుందంటే అండి, మాక్సిమం ఎక్స్పోర్ట్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ జరుగుతున్నాయి. ఇక్కడ పౌల్ట్రీ ప్రోడక్ట్స్ అంటే ముఖ్యంగా గుడ్లు కానీ వాటి యొక్క మాంసం కానీ శుద్ధి చేసినటువంటి కానీ ఇదంతా కూడా మనం ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? అక్కడికి ఎక్స్పోర్ట్. హార్మోస్ ద్వారా వెళ్తుంది. అలాగే బై కార్గో ద్వారా కూడా వెళ్తుందండి. ఇవన్నీ కూడా వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే యుద్ధం జరిగిందో ఫస్ట్ ఆగిపోయింది. విమానయాన రంగం ఎఫెక్ట్ అయింది. అండ్ ఈ హార్మోస్ జలసంధి ద్వారా జరిగేటువంటి సప్లై లైన్ అనేటువంటిది ఇంపాక్ట్ అయింది. మరి ఇంపాక్ట్ అయినప్పుడు నేను అక్కడ ఎక్స్పోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇన్ని లక్షల కోడిగుడ్లు నేను ఉత్పత్తి చేసి ఇన్ని కోట్ల కోడిగుడ్లు ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి? ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్ లో ఇక్కడ ఇవ్వాలి. రాటన్ ఎగ్స్ గా మారిపోతాయి. అదే విధంగా ఇప్పుడు ఏమవుతుందంటే అండి, డిమాండ్ కన్నా సప్లై తగ్గిపోతుంది. ఆబ్వియస్లీ దట్ సప్లై ఈజ్ ఇన్ వ్యూ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్. ఆ ఎక్స్పోర్ట్ అనేది ఆగిపోయింది అంటే డొమెస్టిక్ డిమాండ్ ఈజ్ వెరీ లెస్. డిమాండ్ తగ్గిపోయింది, సప్లై పెరిగిపోయింది, ప్రైస్ తగ్గిపోయింది. బేసిక్ థింగ్. సో ఆ విధంగా పౌల్ట్రీ బిజినెస్ అనేటువంటిది ఘోరంగా ఇంపాక్ట్ అయిందండి. అదే చెప్తున్నాను, యుద్ధం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది వరల్డ్ హెస్ బికమ్ వెరీ స్మాల్ అండి. గ్లోబల్ విలేజ్ అనే విధంగా తయారైపోయింది. ప్రపంచం ఒక చిన్న కుగ్రామంగా మారిపోయింది. ఒకప్పుడు మనం మన ఊర్లో ఉన్న వాళ్ళతో వ్యాపారం చేసుకునే వాళ్ళం, పక్క రాష్ట్రంతో వ్యాపారం చేసేవాళ్ళం. ఇప్పుడు పక్క దేశాలతోనూ ఖండాంతర్గత దేశాలు, ఖండాంతర దేశాలు ఇలాగా ఎక్కడెక్కడో ఉన్న దేశాలతో మనం వ్యాపారం చేస్తున్నాం. కూడా మార్కెటింగ్, లోకల్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇలాగ మనం చదువుకున్నాం అండి. ఇవన్నీ కూడా మీకు చూస్తుంటే ఇప్పుడు ఏమైందంటే అండి, మన యొక్క సప్లై ఏదైతే ఉందో, ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ ని దృష్టిలో పెట్టుకుని మనం సప్లై చేస్తున్నాము. అక్కడ ఎప్పుడైతే సప్లై చైన్ కట్ అయిందో సప్లై పెరిగిపోతుంది. ఇక్కడ డిమాండ్ అనేటువంటిది లిమిటెడ్ గా ఉంది. ఆబ్వియస్లీ ప్రైస్ పడిపోతుంది. సరే, ఇప్పుడు సప్లై డిమాండ్ గురించి అట్లా ఉన్నా మరి ఇప్పుడు వీరిని ఆదుకునేది ఎవరంటారు? ప్రపంచ దేశాల లేకపోతే ఉన్న ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలు అంటారా? ఇప్పుడు ఆదుకోవడం అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు మనం డిమాండ్ అయితే సృష్టించలేము. ఓకే. డిమాండ్ అయితే ఇమీడియట్ గా ఆల్టర్నేటివ్ వేస్ అనేటివి చూసుకోవాలి. కొత్త వ్యాపారం ఇది కూడా విత్ ఇన్ డేస్ లో జరిగేటువంటిది కాదు. కానీ యుద్ధ ప్రాతిపాదికన ఆల్టర్నేటివ్ ప్రకారం కొత్త కంట్రీస్ ని అన్న వెతుక్కుని వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసుకుని ఆ విధంగా చేస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ అవన్నీ వెతుక్కునే కదా, ఆల్రెడీ వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అవ్వబట్టే మిగిలిన కంట్రీస్ మనం తీసుకోలేదు. ఈ తీసుకునేటువంటి కంట్రీస్ ఏమన్నా ఉన్నాయేమో వెతుక్కోవాలి. లేదా ఏమన్నా కొన్ని మీరు నష్టపరిహారం ఏమన్నా ఇవ్వగలరా, కొంచెం సబ్సిడీలు ఇవ్వగలరా, వాళ్ళు కట్టేటువంటి పన్నులు తగ్గించగలరా, ఏమన్నా ఆదుకుంటారేమో ప్రభుత్వం ప్రకారం. ప్రభుత్వం మాత్రం ఎంత ఆదుకోవాలండి? ఓ పక్కన మనకి పేద ప్రజలకు, బీపీఎల్ ప్రజల కింద ఉండేటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలా, లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్లకి ఉండేటువంటి సబ్సిడీలు ఇవ్వాలా? ఎంత మాత్రం లిమిటెడ్ కదా. ప్రభుత్వం, గవర్నమెంట్ యొక్క స్కోప్ కూడా చాలా లిమిటెడ్ అండి. ఆ విధంగా కనుక చూసుకుంటే గనక
these companies have to wait, and we have to pray that these wars which are going around the world must stop immediately or as soon as possible. ఓకే సార్. ఆ పాయింట్‌లోకి వెళ్ళేటప్పుడు ఇంకొక పాయింట్ మన ఇండియాలో జరిగిన పాయింట్ మాట్లాడుకొని మళ్ళీ వార్‌లోకి వెళదాం. అయితే ఇందులో ఇప్పుడు వైజాగ్ హార్బర్‌లో ఇరాన్‌కి సంబంధించిన యుద్ధ వాహక నౌక Yes. దాన్ని పేల్చివేయడం. అంతకు ముందు రోజు శ్రీలంకలో కూడా ఇరాన్‌కి సంబంధించిన అవును. నౌక పేల్చివేయడం. అంటే వాళ్ళు మన ఇంటికొచ్చినప్పుడు అతిథులు మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా మనం జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. అవును. వెళ్లారా అంటూ మనం పలకరించడం జరుగుతుంది కదా! మరి ఇది అంతర్జాతీయ జాలాల్లోకి ప్రవేశించింది అంటూ మరి అమెరికా యుద్ధ వాహక నౌకను డిస్ట్రాయ్ చేయడం ఎలా తీసుకోవచ్చుంటారు? అంటే అతిథిగా మన దేశానికి వచ్చిన తర్వాత అవును. మరి శత్రువుల చేతిలో పడడం, అట్లా పేలిపోవడం ఎలా తీసుకోవచ్చుంటారు? దీని మీద మోదీ గారు కూడా ఏం కామెంట్ చేయలేదు. రీజన్ ఏంటి అంటే అండి, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు చనిపోయింది మన ఇండియన్స్ కాదు. ఈ 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. యెస్. అండ్ మన దేశానికి అతిథిగా రావడం కరెక్టే. హ్మ్. కానీ ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు బాధ్యత మనం వాళ్ళని సేఫ్‌గా చేర్చాల్సిన బాధ్యత మనదైతే కాదు. ఓకే. ఇట్ ఈస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఇండియా. హ్మ్. అండ్ ఇటువంటి టైంలో మనది రెస్పాన్సిబిలిటీ కానప్పుడు హ్మ్. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుని వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కారణంగా హ్మ్. ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని చనిపోయినప్పుడు ఇండియా కామెంట్ చేసి ఈ ప్రాబ్లంలో వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? మన ఇద్దరికి కూడా మనం స్నేహంగానే ఉన్నాం హ్మ్. కాబట్టి న్యూట్రల్గా ఉన్నాం. హ్మ్. న్యూట్రల్గా ఉన్నాం కాబట్టి దీని మీద మోడీ గారు మాట్లాడకపోవడమే కరెక్ట్. హ్మ్. అమెరికా చేసింది నిజంగా దీనికి సంతాపం చెప్తున్నామని కానీ, ఇరాన్ చేసింది తప్పని కానీ చెప్పడం ఈ టైంలో కరెక్ట్ కాదు. హ్మ్. ఎందుకంటే స్మాల్ స్టేట్మెంట్, మీరు నేను స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కరెక్ట్ చేయొచ్చు. బట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి వాళ్ళు గనక స్టేట్మెంట్లు ఇచ్చారు అంటే దట్ ఇంపాక్ట్ ఈజ్ వెరీ హ్యూజ్. అది యుద్ధానికి కూడా దారి తీసేటువంటి, అంటే ప్రపంచ దేశాలు మనల్ని ఒక సైడ్‌కి తీసేసుకుంటాయండి. హ్మ్. అమెరికాకి మద్దతు ఇచ్చినటువంటి యెస్. యెస్. భారతదేశం, ఆ! మీరు కేవలం సంతాపం ప్రకటిస్తే మద్దతు ఇచ్చినటువంటి దేశం అంటారు. అంటే ఖమేని చనిపోయినప్పుడు కూడా మొన్న కూడా మరి ఎటువంటి కండోలెన్స్ తెలియజేయకపోవడం ఎలా తీసుకోవచ్చుంటారు ఇండియా? అదే చెప్తున్నానండి. ఇప్పుడు మిగతా దేశాలు కూడా ఇవన్నీ ప్రకటించాయి. కూడా ఇప్పుడు ప్రకటించేయండి. కరెక్ట్. న్యూట్రల్‌గా ఉండిపోవడం, ఏది చెప్పకపోవడం చాలా ఉత్తమం అండి ఇటువంటి ఓకే. టైంలో. రైట్. యూ కెనాట్ టేక్ ఏ ఛాన్స్ టు గో అగైన్స్ట్ అమెరికా ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అండి. ఇక మౌనమే శాంతి అంటారు. ఇప్పుడు శాంతి ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీరు ఆయతుల్లా అలీ ఖమీనీ చనిపోయినందుకు ఆయన మృతికి తీవ్ర ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని ఆయన ఒక మాట అంటే హ్మ్. ట్రంప్ ఊరుకుంటాడా? ఓకే. ఇప్పుడే మనకి శాంక్షన్స్ మీద శాంక్షన్స్ విధిస్తూ నెమ్మదిగా దాన్ని తగ్గించుకుంటూ ఏదో మొత్తానికి చాణక్య నీతిని ప్రదర్శిస్తూ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా తగ్గలేదు. ఓకే. సరే, నీ ఒత్తిడికి మేము తలొగ్గామనే అనుకో, హ్మ్. బాబు తగ్గించినాయనా కొంచెం. హ్మ్. నువ్వు గొప్ప, తగ్గించినాయనా నువ్వు హ్మ్. కొంచెం. ఇప్పుడు మనం ఒక అడుగు వెనక్కి వేసామంటే అందరూ కూడా ఏమనుకుంటున్నారు, దీని మీద కూడా నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కారణం ఏంటి అంటే ఇండియా ఏం చేయలేకపోయింది, మోడీ భయపడిపోయాడు, అమెరికా ఒత్తిడికి తల ఒగ్గాడు. ఇక్కడ అందరికీ తెలిసినటువంటి సింపుల్ మాట ఒకటి మాట్లాడుకున్నాను. హ్మ్. సింహం ఒక అడుగు వెనక్కి వేసింది కదా అని ఓకే. చెప్పి ఓడిపోయింది అనుకోవడానికి లేదు. సినిమా ఎక్కడ అలా డైలాగ్. ఇంకో డైలాగ్ కూడా చెప్తాను. ఆ! ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి అనేది. ఓకే. అంటే ఏంటంటే కొన్ని పట్టువిడుపులు అనేటువంటి అంతర్జాతీయ దౌత్య నీతిలో కావాలండి. హ్మ్. ఇట్ ఈస్ నాట్ మై పర్సనల్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లమ్ బిట్వీన్ ద మోడీ అండ్ ట్రంప్. హ్మ్. ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ బిట్వీన్ అమెరికా అండ్ ఇండియా. కోట్ల ప్రజలు, 140 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నటువంటి టూ మచ్ టైంలో ఇక్కడ డెలికేట్ ఉన్నటువంటి వాళ్ళకి డెలికేట్ ఒక్క డెసిషన్ అనేటువంటిది ఇంతమందిని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఓకే. యూ షుడ్ నాట్ బి మోర్ ఎమోషనల్. ఎమోషనల్ అనేటువంటిది మీరు యూ షుడ్ బి మోర్ ప్రొఫెషనల్ దాన్ ఎమోషనల్. యెస్. ఎమోషనాలిటీ అనేటువంటిది మీరు ప్రొఫెషనలిజంలో మిక్స్ చేశారు అంటే హ్మ్. యు ఆర్ నాట్ ఏ గుడ్ లీడర్. హ్మ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. హ్మ్. ఎప్పుడు మీరు ప్రేమను ప్రదర్శించాలి, ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించాలి, ఎప్పుడు మౌనం వహించాలి అనేటువంటిది అంతర్జాతీయ దౌత్య నీతిలో చాలా ఇంపార్టెంట్. రైట్. మరి అటువంటప్పుడు ఈరోజు మోడీ గారు అమెరికా ఒత్తిడికి తల ఒగ్గారు అనేటువంటి టైంలో ఆల్రెడీ కొంతవరకు తగ్గినా సరే పూర్తి స్థాయిలో తగ్గలేదు, మన వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. ఈ టైంలో ఎలాగా ఆయతుల్లా అలీ ఖమేనీ యొక్క మృతికి సంతాపం ప్రకటించగలడండి? ఇట్ ఈస్ ఎ వెరీ డెలికేట్ సిచ్యువేషన్, వెరీ డెలికేట్. అందుకే న్యూట్రల్‌గా ఉండిపోవడం మంచిది. అమెరికా తప్పు చేసామని అమెరికాకి చెప్పొద్దు. హ్మ్. ఇరాన్ తప్పు చేసిందని ఇరాన్‌కి చెప్పొద్దు. కొన్ని రోజులు ఏదన్నా అవకాశం వస్తుందేమో, భారతదేశం దగ్గరికి వీళ్ళు వస్తారేమో. ట్రంప్ ఎప్పుడు రాడు. కానీ ట్రంప్ అడిగేటువంటి రోజులు కూడా ఉన్నాయండి. ట్రంప్ కూడా అడుగుతాడు, భారతదేశాన్ని అడుగుతాడు, చేతులు జోడిస్తాడు. హ్మ్. ట్రంప్‌కి చాలా గట్టి దెబ్బ తగలబోతుంది. సొంత ప్రజలే అతన్ని అసహించుకోబోతున్నారు. ఓకే. అమెరికాకి తీవ్ర నష్టం జరగబోతుంది హ్మ్. ఈ యుద్ధం ద్వారా. రైట్. పహల్గామ్‌లో అదేవిధంగా మొన్న జరిగిన సింధూర్ ఆపరేషన్‌లో కూడా అవునండి. మరి ఈ ఇప్పుడు సో కాల్డ్ కంట్రీస్ ఏం మాట్లాడలేదు కదా! ఏం కామెంట్ చేయలేదు కదా! కాబట్టి మరి మోడీ గారు ఇలా ఉన్నారా అనుకోవచ్చంటారా? ఒకటండి, సాధారణంగా సార్వభౌమత్వం అంటే ఏంటండి? హ్మ్.
ఒక Supreme దేశ power. ఒక దేశ అంతర్గత విషయాల్లో ఇతర దేశాల యొక్క జోక్యం ఉండకూడదు. ఓకే. మనకి సార్వభౌమత్వం ఏ విధంగా ఉందో అలాగే ఇతర దేశాలకు కూడా సార్వభౌమత్వం ఉంది కదా. సో ఇప్పుడు పాకిస్తాన్‌కి, ఇండియాకి మధ్య జరిగినటువంటి సమస్యలో ఆల్రెడీ ట్రంప్ వచ్చి దూరాడు. అలాగే కొన్ని మిత్ర దేశాలు, పాకిస్తాన్ మిత్ర దేశాలు కూడా వచ్చి దూరినాయి. మిగిలినటువంటి కంట్రీస్ మాత్రం సైలెంట్ గానే ఉన్నాయి. ఓకే. కారణం ఏంటంటే ఇండియా చేసింది ఓకే. నువ్వు సైలెంట్‌గా ఉన్నావంటే నీకు కరెక్టేనే కదా. నీకు కరెక్టేనే కదా. రైట్. వాళ్ళు మాట్లాడారు ప్రివెంటివ్ స్ట్రైక్స్ చేశాను. లేవకుండా నెక్స్ట్ 25 సంవత్సరాలు లేవకుండా కొట్టాం మళ్ళీని. ఇప్పుడు వరకు వాళ్ళు సర్దుకోలేదండి ఇంకా. ఆపరేషన్ సింధూర్ 2 వస్తున్నాయో మళ్ళీ. పాకిస్తాన్ కూడా అసలు వ్యాఖ్యలు కొనసాగట్లేదని ఎందుకు అనుకోవాలి మనం. ఓకే. ఓకే. పాకిస్తాన్ ఇన్ని సమస్యలతో తలపడుతుందండి. ఎప్పుడు సివిల్ వార్ వస్తుందో తెలియదు పాకిస్తాన్‌లో. బెలూచిస్తాన్‌లో ప్రాబ్లం ఎందుకు వస్తుందో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు తిరగబడుతుందో వాళ్ళకి అర్థం కావడం లేదు. మరి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందేమో అని ఎందుకు అనుకోకూడదు మనం. ఓకే. ఇంటర్నల్లీ ఇట్ ఈస్ రన్నింగ్. ఇంటర్నల్లీ రన్ అవుతుందేమో. మేబీ. అంటే ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ కూడా సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ వర్క్‌ని ఆపవండి. రైట్. వాళ్ళు ఏదో ఒకటి చేస్తానే ఉంటారు. అయితే మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్ యొక్క విషయాలు మనం ఎప్పుడు వాళ్ళ యొక్క అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోలేదు. బెలూచిస్తాన్ని మనం ఎప్పుడూ రెచ్చగొట్టలేదు. ఆఫ్ఘనిస్తాన్ని ఎప్పుడూ రెచ్చగొట్టలేదు. అక్కడ పస్తూనిస్తాన్ని ఎప్పుడూ రెచ్చగొట్టలేదు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టలేదు. కానీ వాళ్ళందరూ కూడా ఇండియా కోరుకున్న విధంగానే ప్రవర్తిస్తున్నారు. ఆశ్చర్యం కదా. వెరీ నైస్. అది ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్. రైట్ అండి. ఇప్పుడు మరి లేటెస్ట్ టెక్నాలజీ వాట్ వాస్ యూజ్డ్ ఇన్ దట్ వార్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏఐ డ్రోన్స్ అని, యాంటీ డ్రోన్స్ అని లైక్ ఇవన్నీ కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈవెన్ B2 బాంబ్స్ అట. అవునండి. B2 బాంబర్స్ అమెరికా. B252 అని రకరకాల అవును. బాంబ్. వీటి అమెరికా. గురించి ఒకసారి ప్రేక్షకులు కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కన్వెన్షనల్ వార్‌ఫేర్ దగ్గర నుంచి టెక్నాలాజికల్ వార్‌ఫేర్ వెళ్ళినప్పుడు మనకి ఆ టెక్నాలాజికల్ వార్‌ఫేర్‌లో ముఖ్యంగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వెళ్ళిందండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఎగ్జాక్ట్‌గా జరగబోయేటువంటి పరిణామాలను ముందస్తుగానే అంచనా వేయడం, ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ అనేటువంటివి కరెక్ట్‌గా చేయడం, అలాగే యుద్ధంలో ఉండేటువంటి స్ట్రాటజీని కరెక్ట్‌గా అంచనా వేయడం, ఇయన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చింది. అంతదాకా ఎందుకు ఆయతుల్లా అలీ ఖమేనీ యొక్క లైవ్ మూవ్‌మెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి ఆ లాగ్స్ ద్వారా అనలైజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ లైట్స్‌ని కూడా హ్యాక్ చేసి ఆయన ముందు రోజు ఈవినింగ్ ఆయన మీద జరగవలసినటువంటి అటాకు మరుసటి రోజు తెల్లవారుజామున జరిగింది అంటే టెక్నాలజీ యొక్క పాత్ర ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ అణువాయుధాలు ప్రయోగించడంలో గానీ, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్, ఇంటర్ రీజనల్ బాలిస్టిక్ మిజైల్స్, ఐఆర్‌బీఎమ్స్, ఐసీబీఎమ్స్ ఇయన్నీ కూడా ప్రయోగించడంలోనూ, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ టెక్నాలజీలోనూ, ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీలోనూ, మిజైల్ టెక్నాలజీలోనూ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాత్ర బాగా పెరిగిపోయిందండి. దీంతో పాటు ఎయిర్ ఫోర్స్ సుప్రిమసీ అనేటువంటిది బాగా పెరిగిపోయినాయి. సూపర్ సానిక్ విమానాలు అంటున్నాం. సౌండ్ కంట వేగంగా ప్రయాణించేటువంటి విమానాలు అంటున్నాం. రాడార్ శక్తికి మించి వెళ్ళేటువంటి విమానాలు అంటున్నాం. ఐసీబీఎమ్స్ ఉన్నాయండి. ఐసీబీఎమ్స్ అనేటువంటి రాడార్స్‌ని ఏ విధంగా ఛేదిస్తున్నాయి? ఇవి ఒక్కసారిగా అంతరిక్షంలోకి వెళ్తాయి. అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత అంతరిక్షంలో ప్రయాణించి మళ్ళీ భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయండి. రాడార్స్ ట్రేస్ చేయలేకపోతున్నాయి. రాడార్స్ కూడా ట్రేస్ చేయలేనంత వేగంగా ఈ యొక్క విమానాలనేటువంటి B2 బాంబర్స్ లాంటివి వేగంగా ప్రయాణిస్తున్నాయండి. స్టెల్త్ బాంబర్స్ అంటారు. అంటే శత్రువులకి ఏమాత్రం దొరకకుండా, కనిపించకుండా, రాడార్స్‌కి దొరకకుండా వెళ్ళిపోయేటువంటివి. ఈ ప్రెసిషన్ స్ట్రైకింగ్‌లో గానీ, లేకపోతే ఎయిర్ ఫోర్స్ టెక్నాలజీలో గానీ వీటన్నిటిలో కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మోడర్న్ టెక్నాలజీ యొక్క పాత్ర బాగా పెరిగిపోయింది. ఒకప్పుడులాగా నేల మీద కత్తి పట్టుకుని, లేకపోతే తుపాకులు పట్టుకుని ఒకరి మీద ఒకరు బాంబులేసుకుని మేము ఇన్ఫెంట్రీ అండి. మేము చేసేది ఏంటి అంటే, మేము చేసే పని మేము నేల మీదే వెళ్తామండి. ఒకటి కరెక్ట్‌గా అక్కడ 500 మీటర్ల దూరంలో, 100 మీటర్ల దూరంలో శత్రువు ఉంటాడు. మేము లాస్ట్ 10 మీటర్‌లోనూ, లాస్ట్ 50 మీటర్స్, 10 మీటర్స్‌లో హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసేది ఎవరంటే మా ఇన్ఫెంట్రీ దళాలు. మరి ఆ ఇన్ఫెంట్రీ దళాల కన్నా ముందే ఇవి వర్క్ చేసేస్తున్నాయి ఇప్పుడు. టెక్నాలజీ పెరిగిందండి. అంటే ఇప్పుడు నేను గ్రౌండ్‌లోకి వెళ్లి వార్ చేయవలసినటువంటి అవసరం లేదు. బయోలాజికల్ వార్‌ఫేర్ వచ్చింది. న్యూక్లియర్ బయోలాజికల్ కెమికల్ వార్‌ఫేర్ అంటున్నాం. అలాగే ట్రేడ్ వార్‌ఫేర్ వచ్చింది. అలాగే దౌత్యపరమైనటువంటి యుద్ధనీతి వచ్చింది. ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ వచ్చింది. సైకలాజికల్ వార్‌ఫేర్ వచ్చింది. టెక్నాలాజికల్ వార్‌ఫేర్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ వార్‌ఫేర్ వచ్చింది.
ఇలాంటి రకరకాలైనటువంటి యుద్ధ నీతులు అనేటువంటి యుద్ధ తంత్రాలు అనేటువంటి స్ట్రాటజీ అనేటువంటి మారిపోయింది కాబట్టి ప్రస్తుతం ఎవరి దగ్గర టెక్నాలజీ బాగుందో వాళ్ళది పై చేయి అవుతుంది. అయితే ఇక్కడ స్మాల్ అగైన్ ఇన్వర్టెడ్ కామర్స్లో మీకు చెప్పవలసినటువంటి విషయం ఏంటి అంటే టెక్నాలజీ ఎంత ఉన్నా సరే యుద్ధ తంత్రం అనేటువంటిది స్ట్రాటజీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి అమెరికాను ఇజ్రాయెల్ని కూడా తంత్రం ఆ యొక్క స్ట్రాటజీ అనేటువంటిది ఉపయోగించి యంత్రం కన్నా తంత్రం కన్నా యంత్రం టెక్నాలజీ కన్నా ఇక్కడ ఈ యొక్క తంత్రం స్ట్రాటజీ అనేటువంటి ఇంపార్టెంట్. ఆ స్ట్రాటజీ ఉపయోగించి కొట్టింది దెబ్బండి. అందుకే ఇరాన్ని ఏమీ చేయలేకపోతున్నారు. రైట్ అండి. ఇప్పుడు మరి అగ్రరాజ్యంగా అనుకుంటున్నా మరి అమెరికా దగ్గర మరి న్యూక్లియర్ వెపన్స్ లేవా? మరి ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ లేవా? వీళ్ళ దగ్గర ఉంచుకొని కూడా మరి వారిని చూసి ఎందుకని భయపడుతున్నారంటారు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేశంలోనూ కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉన్నాయి. ఈవెన్ మన భారతదేశంలో కూడా న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటి మీద మనం సైన్ చేయమంటే చేయమన్నాం. ఎందుకంటే దాని మీద సైన్ చేస్తే గనక మన దగ్గర ఏ ఆయుధాలు ఉండాలో అమెరికా నిర్ణయిస్తుంది. అమెరికాకి ఇవ్వాలి, డీటెయిల్స్ ఇవ్వాలి. నేను ఎందుకు ఇస్తాను అవన్నీ? నేను సంతకం పెట్టను. పెట్టలేదు మనం. అండ్ ఒకటన్నా మన న్యూక్లియర్ పాలసీలో భాగంగా నో ఫస్ట్ యూజ్. మొదట నేను వాడినాం. నువ్వు వాడితే మాత్రం నేను చేతులు కట్టు కూర్చోను. చెప్పేశాం. నువ్వు వాడితే నేను ఎందుకు కూర్చోవాలి? కాబట్టి ఈరోజు ప్రపంచంలో ప్రతి దేశం కూడా మనకి ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటి క్యారీ చేస్తున్నాయి, అవసరం కూడా. అయితే ప్రపంచ దేశాల్లో న్యూక్లియర్ వెపన్స్ ఉండడం వేరు. మరి పాకిస్తాన్ దగ్గర ఉంటే ఎందుకు ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి? నార్త్ కొరియాలో ఉంటే ఎందుకు భయపడుతుంది అమెరికా? ఇప్పుడు కిమ్ మామూలు వ్యక్తి కాదు కదా. ఇక్కడ మొన్న ఈ మధ్యన ఒక కార్టూన్ చూశానండి. ఏంటి ఆ కార్టూన్ అంటే ఆయన చాలా ఆసక్తిగా చూస్తున్నాడు. ప్రపంచంలో ఇంతమంది యుద్ధం చేసుకుంటున్నారు, నా మీద పొరపాటున ఏదన్నా రూట్ తప్పి ఒక మిజైల్ పడితే బాగుండు, నేనే ఎంటర్ అయిపోతాము అన్నంత ఆసక్తిగా అంటే యుద్ధం అంటే అంత ప్రీతని ఆయనకి. సో అలాగా ఇక్కడ ప్రపంచ దేశాల్లో ఈ కిమ్ అంటే భయపడతారు, పాకిస్తాన్ అంటే భయపడతారు. కారణం ఏంటి అంటే కిమ్ యుద్ధోన్మాది, నెక్స్ట్ పాకిస్తాన్ ఫెనటిక్, ఇరాన్ కూడా అలాంటి ఫెనటిక్ భావాలతోనే ఉంది, మతపరమైనటువంటి భావాలతో ఉన్నది. ఇప్పుడు ఇరాన్ ఆర్మీ పేరేంటండి? ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. అంటే వాళ్ళు ఆర్మీలో ఇస్లాం జోడించారు. అలాగే షియా మిలిషియాకి సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు. మరి ఇలాంటి భయంకరమైనటువంటి భావాలు ఉన్నటువంటి కంట్రీకి ఈ న్యూక్లియర్ వెపన్స్ వెళ్ళడం అనేటువంటిది అంటే మిలిటెంట్ చేతిలో ఉన్నట్టే ఇవన్నీ కూడా. రెండోది ఏంటి అంటే ఈ అమెరికాకి అనేక స్థావరాలు ఉన్నాయి గల్ఫ్ కంట్రీస్లో. మరి ఇప్పుడు ఇరాన్ కనుక అవి తయారు చేస్తే ఆ స్థావరం మీద ఒకటేస్తాను. ఇరాన్కు ఉన్నటువంటి అమెరికాకు ఉండవలసిన భయం ఒకటి ఉన్నది. కాబట్టి దీన్ని తయారు చేయనివ్వకూడదు. నేను అన్ని దేశాల్లో ఏం జరగాలి, ఏ దేశం ఏం తయారు చేయాలి నేను డిసైడ్ చేస్తాను, నేను ఇన్వాల్వ్ అవుతాను. నన్ను ఎవరో ప్రశ్నించడానికి వీల్లేదు. అమెరికాని ప్రశ్నించడానికి వీల్లేదు, ట్రంప్ని అసలు ప్రశ్నించడానికి వీల్లేదు. అమెరికా ఒక ఎత్తు అయితే ట్రంప్ ఇంకొక ఎత్తుగా మారాడు. అమెరికా యొక్క పాలసీసే చాలా ఘోరంగా ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ఎవరు వచ్చినా సరే మేము గొప్ప అనే విధంగా వ్యవహరిస్తాడు. ట్రంప్ ఇంకా డబుల్ త్రిబుల్. సో ఆ విధంగా కనుక చూస్తే ఇరాన్ తయారు చేసేటువంటి న్యూక్లియర్ ప్రోగ్రాము ఇది ప్రపంచానికే కాదు, అమెరికాకే కాదు, ప్రపంచానికి కూడా ప్రాబ్లం అనేటువంటి ఒక పిక్చర్ని ఇవ్వడంలో, దాన్ని కన్వే చేయడంలో ట్రంప్ ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏమాత్రం కూడా ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది చేయకూడదు. ఆల్రెడీ మన కిమ్ని భరిస్తున్నాం అండ్ పాకిస్తాన్ భరిస్తున్నాం, మరి ఇంకోటి తోడైతే కష్టం కదండి. అందుకు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మరి అంతర్జాతీయంగా ఉండే సంస్థల యొక్క పాత్ర ఏంటంటారు ఇందులో మిటిగేట్ చేయడానికి? అంటే యుద్ధం యొక్క భయం తగ్గించడానికి, యుద్ధం యొక్క నష్టం తగ్గించడానికి. ఇప్పుడు ఇద్దరు పెద్దవాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ఆ మూడోవాడు ఎవడై ఉండాలంటే ఈ పెద్దవాళ్ళు ఇద్దరికి సంబంధించినటువంటి వాడు అయి ఉండాలండి. మరి అంతర్జాతీయ సంస్థలన్నింటినీ కూడా తీసుకొస్తుంది ముందుకు వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నటువంటిది ఎవరండి? అమెరికా, చైనా, వీళ్ళే కదా. మరి ఈ విధంగా కనుక చూస్తే డబ్ల్యూహెచ్ఓకి చైనా ఫండ్స్ ఇస్తుంది, అమెరికా ఫండ్స్ ఇస్తుంది, యుఎన్ఓకి అమెరికా ఫండ్స్ ఇస్తుంది. ఇవన్నీ కూడా చూసుకుంటే నా డబ్బులతో బతుకుతున్న నువ్వు నాకేం సలహాలు ఇస్తావు?
ఓకే. నీ మాట నేను ఎందుకు వినాలి? హ్మ్. నీ సర్వైబిలిటీయే నా మీద డిపెండ్ అయ్యి ఉంది. హ్మ్. వీటో పవర్స్ 5 కంట్రీస్‌లో ఉన్నాయి వీటో పవర్స్. హ్మ్. ఈ 5 కంట్రీలదే పెద్ద మాట. మిగిలినటువంటి కంట్రీస్ మాట వినరు. ఇరాన్ మాట ఎందుకు వింటదండి? ఇప్పుడు ఇరాన్ అండ్ అమెరికా యుఎన్‌ఓ ఎవరికి సపోర్ట్ చేయాలి? హ్మ్. కాబట్టి ఇన్వాల్వ్ కాకుండా బ్లైండ్‌గా వెళ్తుంది. హ్మ్. ఇవన్నీ కూడా అంతర్జాతీయ సంస్థలు అనేటువంటివి కొంతవరకు ఫలితాన్ని ఇచ్చినప్పటికీ కొంతవరకు ఫెయిల్ అయ్యాయండి. యుఎన్ఓ ఫెయిల్ అయింది. రైట్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫెయిల్ అయింది. హ్మ్. అలాగే కొన్ని ఏదన్నా దాతృత్వ సంస్థలు ఉన్నాయంటే యునిసెఫ్ లాంటివి అవి సక్సెస్ అయినాయి. ఓకే. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కావు కాబట్టి. అవి కూడా ఏం చేస్తాయి అంటే డబ్ల్యూహెచ్ఓ ఫెయిల్ కాలేదా మనకి? హ్మ్. ఆహ్, కరోనా టైం. కరోనా టైంలో ఫెయిల్ యెస్. కాలేదండి? యెస్. ఐ డు. చైనా ఏం కోరుకున్నదో అదే చెప్పలేదా? అమెరికా ఏం కోరుకుందో అదే చెప్పలేదా ప్రపంచానికి? హ్మ్. ఇవన్నీ కూడా చూస్తే ఏంటి అంటే ఈ వీటో పవర్స్ ఉన్నటువంటి దేశాల్లో ప్రపంచ సంస్థలంటే కీలుబొమ్మలుగా మారతాయి. ఓకే. వీళ్ళు బెదిరిస్తారు వాటిని బెదిరిస్తారు. హ్మ్. వాళ్ళ అస్తిత్వానికి దెబ్బ. బట్ ఇవన్నీ మారవు. ఇవన్నీ కూడా వీళ్ళ ద్వారా యుద్ధం అయిపోద్ది అనుకుంటే గనక హ్మ్. ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో కష్టమే అండి. ఓకే. రైట్. ఇక మన భారతదేశం నుంచి మరి శాంతి దూత, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు మరి కేఏ పాల్ గారు ఇటీవల కాలంలో మరి ఇరాన్ మతాధికారులను కలిసినట్లుగా, హ్మ్. సుప్రీం లీడర్‌ని కలిసినట్టుగా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అంతకుముందు ట్రంప్ అంటే మన ఈ యొక్క వార్ స్టార్ట్ కాకముందు కూడా ఇంకా అమెరికాకి సంబంధించి లేదా యూకేకి సంబంధించిన వాళ్ళతో కూడా కలిసినట్లుగా ఎలా తీసుకోవచ్చుంటారు? అంటే వీరు చేస్తున్న దౌత్యం దౌత్యం అనకూడదేమో. అంటే హ్మ్. ఒకవేళ అంటే ఆయన వెళ్ళిన రూట్ ఆథరైజ్డ్ రూట్ కాదేమో. వ్యక్తిగతంగా వెళ్లారు కాబట్టి. సో, దౌత్యం అక్కడ ఫలిస్తుందంటారా? దౌత్యం కానీ ఫస్ట్ అది దౌత్యం. నిజమా? అబద్ధమా? అనేటువంటి ఫస్ట్ చూసేటువంటి పరిస్థితులున్నాయండి ప్రెజెంట్. హ్మ్. ఇది వేరే వ్యక్తులు ఎవరైనా చేసుంటే గనక అవునా? అనేటువంటి ప్రశ్న హ్మ్. వచ్చేది. కానీ హ్మ్. ఇప్పుడేంటి ఈయన చేశారు అంటే కేఏ పాల్ గారు చేశారు అనగానే హ్మ్. అది నిజమేనా? అని ప్రతి ఒక్కరి మదిలో హ్మ్. ఉండేటువంటిది. హ్మ్. రెండోది ఏంటి అంటే ఎంతసేపు గతంలో కేఏ పాల్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏదైతే ఉన్నాయో హ్మ్. నేను యుద్ధాన్ని ఆపేసాను. అవన్నీ ఎలా ఉన్నాయంటే అండి గతంలో హ్మ్. ఈయన ట్రంప్ గారు నేను 11 యుద్ధాలు ఆపాను అన్నట్టున్నారండి. అదే. హాస్యాస్పదం. హ్మ్. నేను 11 యుద్ధాలు ఆపేసాను. అందులో నోబెల్ పాకిస్తాన్, శాంతి భారత్ యుద్ధం భారత కూడా నేనే నేను ఆపేసాను. బట్టి క్లెయిమ్ నాకు బట్టి. చేసుకున్నాడు. ఆ! అలాగా ఎప్పుడు కూడా ఏదన్నా ఒక ఒపీనియన్ ఫ్రేమ్ అయిందనుకోండి, హ్మ్. క్రెడిబిలిటీ అది పాజిటివ్‌గా ఉంటే క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఓకే. నెగెటివ్‌గా ఉంటే క్రెడిబిలిటీ పోతుందండి. హ్మ్. ఇప్పుడు కరెక్టే అక్కడ ఉన్నటువంటి మత పెద్దలతో మాట్లాడారు. హ్మ్. మరి ఆ మత పెద్ద కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి కదా! నేను కేఏ పాల్ గారిని కలిసాను. హ్మ్. ఇలా ఉన్నదని ఎక్కడన్నా ఒక న్యూస్ వచ్చిందా? ఓకే. హ్మ్. మరి కేఏ పాల్ గారి స్టేట్మెంట్ మాత్రమే ఎందుకొచ్చింది అంటే, ఒకవేళ నిజంగా కలిసారేమో, హ్మ్. కలిస్తే మరి దానికి క్రెడిబిలిటీ ఎంత అవుద్ది? నిజమైనా సరే నమ్మేటువంటి పరిస్థితులు ఈరోజు ప్రజలు లేరండి. హ్మ్. కారణం ఏంటి అంటే, కొన్ని స్టేట్మెంట్‌లు ఏదైతే ఉన్నాయో, ఆ స్టేట్మెంట్‌లు అనేటువంటివి ఆయనకి ఇబ్బందికరంగా మారినియి. హుహు. అది హ్మ్. హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పి వాళ్ళకి ఆయన కోప్పడడం కూడా జరిగింది. ఓకే. ఒకవేళ గనక ఆయన సదుద్దేశంతో చేశారు అంటే, హ్మ్. ఇట్స్ గుడ్ ఫర్ అప్రిషియేట్ ఎవ్రీవన్. ఇట్స్ అప్రిషియేట్ చేద్దామంటారు. ఆ! చేద్దాము. హ్మ్. కానీ అవతల వ్యక్తి కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చుంటే బావుండేది. ఓకే. అవును. నేను కేఏ పాల్ గారిని కలిసాను అని. హ్మ్. లేకపోతే చూసిన వీడియోలంటారా? హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ అండి. హ్మ్. ఇప్పుడు మనం ఇద్దరం కూర్చుంటున్నటువంటి దాంట్లో కూడా హ్మ్. మన వర్డ్స్ చేంజ్ చేయొచ్చు. హ్మ్. మనం వేరే వేరే స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. హ్మ్. ఎంతండి మనం బాడీస్ ఉంటాయి గానీ లిప్ సింక్ చేసుకొని జాగ్రత్తగా మార్చి జాగ్రత్తగా చేయొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హ్మ్. ఆంథ్రోపిక్ వాడి ఆ సాఫ్ట్‌వేర్ ద్వారానే అన్నీ చేయొచ్చు. ఓకే. సో, హ్మ్. వి కెనాట్ ట్రస్ట్ వీడియోస్. వి కెనాట్ ట్రస్ట్ ద వర్డ్స్. దే షుడ్ బి సమ్ ఎవిడెన్స్. ఇప్పుడు నేను ఆర్మీలో మేజర్‌ని. ఈస్ దేర్ ఎనీ ఎవిడెన్స్? హ్మ్. ఉండాలి కదా! కొంత ఎవిడెన్స్ హ్మ్. ఉండాలి కదా! హ్మ్. అది నా నాలెడ్జ్ మాత్రమే కాదు. దేర్ షుడ్ బి సమ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. సరే నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసాను. దేర్ షుడ్ బి సమ్ ఫోటోగ్రాఫ్ ఆర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆర్ సమ్ పర్పస్ విచ్ హాస్ బీన్ గివెన్. హ్మ్. ఇక్కడ కూడా ఒక వీడియో ఉన్నంత మాత్రాన కాదు. ఇలాంటి విషయాల్లో దేర్ షుడ్ బి సమ్ అథెంటికేషన్. ద అదర్ పర్సన్ ఆల్సో మస్ట్ టెల్. హ్మ్. యెస్. సో అండ్ సో పర్సన్ హస్ కమ్ ఫర్ సో అండ్ సో పర్పస్. ఎక్కడైనా ప్రపంచంలో ఒక మూలనన్నా ఒక న్యూస్ వచ్చిందా? హ్మ్. అదర్ దాన్ దిస్ స్టేట్మెంట్. ఓకే. ఇంక నిజమా? అబద్ధమా? మీరే చూడండి. హ్మ్. అది నమ్మాలా? వద్దా? అనేది ఎలా తీసుకోవాలో మీరే ఆలోచించండి. రైట్. ఇక మరి వార్ కంటిన్యూయస్‌గా వెళుతుంది అంటారా? ఆగిపోతుందంటారా? దీనికి సంబంధించి ఏమంటారు మీకు? ఇన్ మై ఒపీనియన్ అండ్ అనాలిసిస్ నాకేమనిపిస్తుంది అంటే దిస్ విల్ గో లాంగ్. ఓకే. ఇది ఖచ్చితంగా కొనసాగుతుంది. అమెరికా వెనకడుగేస్తేనే తప్ప ఐఆర్‌జీసీ దళాలనేటువంటివి ఊరుకోవు. హ్మ్. ఖచ్చితంగా దిస్ విల్ కంటిన్యూ మంత్స్ అయితే ప్రస్తుతానికి నేను చెప్పగలను. కొన్ని నెలల పాటు కంటిన్యూ అవుతుంది. హ్మ్. ఒకవేళ గనక కొలాటరల్ డ్యామేజ్ జరిగితే గనక అప్పుడు అవుతుందేమో తప్ప అదర్‌వైజ్ దిస్ విల్ గో మంత్స్ టుగెదర్. సో, ఇప్పుడు మనం ఉన్నది మరి మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లోనా అనుకోవచ్చంటారా? మూడో ప్రపంచ యుద్ధం అయితే రాదండి.
నేను చెప్పగలను. ఉమ్, మూడో ప్రపంచ యుద్ధం రాదు ఆ విషయంలో అయితే మాత్రం. ఎందుకంటే ప్రతి ఒక్క దేశం కూడా సంయమనం పాటిస్తుంది. ఉమ్, రష్యా సపోర్ట్ చేస్తుందంటే ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తుంది. ఉమ్, చైనా సపోర్ట్ చేస్తుందంటే ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తుంది. ఉమ్, భారతదేశం న్యూట్రల్‌గా ఉంది. ఉమ్, ఫ్రాన్స్ గాని, లేకపోతే జపాన్ గాని ఇలాంటి కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరంగానే ఉన్నాయి. ఉమ్. ఏది కూడా ఇన్వాల్వ్ కావడం లేదు. సో, ఇది ప్రపంచ దేశం మూడో ప్రపంచ యుద్ధం వైపు దారి తీస్తే గనక సర్వనాశనం తప్ప ఏది మిగలదు అనేటువంటి తెలుసండి అందరికీ కూడా. ఉమ్. ఆ సంయమనం అనేది పాటిస్తున్నారు. బట్ రీజనల్‌గా మాత్రం ఆసియాలో ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్ డిస్టర్బెన్స్ అండ్ ఇంపాక్ట్ గోయింగ్ టు బి ఆన్ ది వరల్డ్ అండి. ఇట్స్ ఎ రీజనల్ బేస్డ్ ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి ఒక పెద్ద యుద్ధంగా మారొచ్చు. ఉమ్. కానీ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ భయం పెట్టుకోవాల్సిన పరిస్థితి లేదు. కానీ అలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. రైట్. ఇప్పుడు మనం ఉన్న మరి భారతదేశంలో కూడా మరి వేదాలలో, పురాణాలలో మనం చెప్పుకుంటున్న ఏవైతే గ్రంథాలు ఉన్నాయో, వీటిలో యుద్ధం గురించి యుద్ధం వద్దు అని చెప్పినట్టుగా మనకి మొత్తమే తెలియవస్తుంది. సో, మనం ఎలా చెప్పొచ్చంటారు? మనం ఎలా ఈ వ్యాఖ్యను తీసుకోవచ్చంటారు బయటికి? యుద్ధం చెయ్యాలి. హ్మ్. ఎప్పుడు యుద్ధం చేయాలి? నిన్ను నువ్వు కాపాడుకోవడంలో. ఓకే. భారతదేశం యుద్ధం చేయాలి. ఎందుకు చేయాలి? హ్మ్. నా దేశాన్ని కాపాడుకోవడం కోసం. కానీ ఈ రోజు వరకు భారతదేశం ఏ దేశాన్నన్నా ఆక్రమించడం కోసం యుద్ధం చేసిందా? నో. ఆఖరికి మన దేశాన్ని కాశ్మీర్‌ని ఆక్యుపై చేసినటువంటి పాకిస్తాన్ మీద కూడా యుద్ధానికి వెళ్ళలేదు. హ్మ్. ఈ రోజు వరకు పాకిస్తాన్ మీదకి ఎన్ని యుద్ధాలు చేసినా సరే, అది అదుపు తప్పి దాని యొక్క స్థానం నుంచి నియంత్రణ రేఖ నుంచి ముందుకొచ్చింది కాబట్టి దాని మీద యుద్ధం చేశాం తప్ప, మనం ఎప్పుడూ మనంతట మనం ఆక్యుపై చేయడానికి యుద్ధం చేయలేదండి. కాబట్టి మంచివాడు సైలెంట్‌గా ఉన్నా సరే తప్పే. హ్మ్. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడండి? హ్మ్. అస్త్ర సన్యాసం చేసినప్పుడు హ్మ్. ధర్మం గెలవాలి. ధర్మం గెలవాలంటే నువ్వు యుద్ధం చెయ్యాలి. ఎత్తు నీ గాండీవం, సంధించు నీ బాణం అని చెప్పి అక్కడ అస్త్ర సన్యాసం చేసినటువంటి అర్జునుడికి యుద్ధం చేయమని శ్రీకృష్ణుడే చెప్పాడు. ఓకే. సో, మనం శాంతిని కోరుకుంటాం. ఎప్పుడు మనం శాంతిని కోరుకుంటాం? ఎదుటివాడు శాంతిగా ఉన్నంత వరకు. ఓకే. కానీ యుద్ధం తప్పి, నీతి తప్పి యుద్ధం చేశాడా? యుద్ధానికి సమాధానం ఫస్ట్ శాంతిగా చెప్తాము. తర్వాత యుద్ధానికి సమాధానం యుద్ధమే. లేకపోతే మనం నాశనం అయిపోతాం. రైట్ అండి. మరి లాస్ట్ క్వెషన్ ఇప్పుడు మరి రౌద్రంగా ఉండాలా? క్షుద్రంగా ఉందామా? లేకపోతే శాంతి మంత్రంగా ఉందా అంటారు? ఎలా తీసుకోవాలి? శాంతిని మాట్లాడదాం. హ్మ్. ఎవరైనా కోప్పడితే గనక మన మీదకొస్తే రౌద్రంగా మారదాం. హ్మ్. ఒకవేళ గనక వెనక నుంచి తప్పులు చేస్తే క్షుద్రంగా మారదాం. అంటే యూ నీడ్ టు అనలైజ్ ద సిట్యుయేషన్. హ్మ్. ఈ యొక్క దౌత్య నీతిలో మనం చూడవలసింది ఏంటంటే, హ్మ్. శాంతంగా ఉంటే నిన్ను బతకనివ్వరు. హ్మ్. యుద్ధం చేయకపోతే నీకు అస్తిత్వం లేదు. హ్మ్. కారణం ఏంటంటే వాడు ఆక్యుపై చేసేస్తాడు. హ్మ్. అలాగే కొన్ని కుయుక్తులు కూడా చేయాలండి. హ్మ్. సీక్రెట్‌గా ఆపరేషన్ చేయాలి. క్షుద్రాలు కూడా చేయాలి. హ్మ్. తప్పదు. ఎందుకంటే అన్నీ చెప్పి చేయకూడదు. చెప్పకుండా కొన్ని చేయాలి. హ్మ్. అలా చేస్తాం వల్ల అవతలోడిని కంట్రోల్ చేయడం వీలవుతది. కాబట్టి దేర్ ఈస్ నో ఫిక్స్డ్ ప్రిన్సిపల్ అండి. ఓకే. మంచివాడు ఇది రెండో చెంప చూపించేటువంటి రోజులు గాదు. అదే. మనం రెండో చెంప గనక చూపించి అలాగే కంటిన్యూ అయ్యాం కాబట్టి మనకు స్వతంత్రం అంత లేట్‌గా వచ్చిందని నేనంటాను. హ్మ్. అన్ని రకాలైనటువంటి ఒత్తిళ్ళు. అందరూ హ్మ్. కూడా ఏమనంటారంటే కేవలం గాంధీ తత్వం వలన ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటారు. గాంధీ తత్వం వలన కాదు అన్ని తత్వాలు. హ్మ్. అతివాదం, మితవాదం, తీవ్రవాదం అన్నీ హ్మ్. కలవడం వల్ల మనకొచ్చిందండి. హ్మ్. ఆ ఒత్తిడి అనేటువంటిది అన్నీ కలిపి చేసాం. కాబట్టి మనలో అన్ని రకాలుగాను ఉండాలి. మన అంతట మనం ఏ తప్పు మొదటిగా చేయకూడదు. తప్పు చేసినటువంటి వాడిని విడవకూడదు. రైట్. మరి నేటి భారతదేశంలో మరి యువత అంటూ ఉంది. మరి యువత ఆహ్, మిలిటరీ రంగానికి వెళ్ళడానికి పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. మరి అవును. ఇప్పుడు ఈ టైంలో అంటే ఇప్పుడు యుద్ధ కాలంలో కాకుండా అన్ని కాలాలలో కూడా దేశభక్తిగా ఉంటూ దేశానికి రక్షణకు ఉపయోగపడుతూ ఉండే యువత కోసం మీరిచ్చే మెసేజ్? ఒకటండి. ఇక్కడ దేశభక్తి అనేటువంటిది పక్కన పెడదాం కాసేపు పోనీ. ఓకే. మీరు దేశభక్తి అనేది పక్కన హ్మ్. పెట్టండి. ఈరోజు యువతకు కావాల్సిందేంటి? కంఫర్టబుల్ లైఫ్, కంఫర్టబుల్ సాలరీ అండ్ కంఫర్టబుల్ కెరీర్. ఈ 3 కూడా కంఫర్ట్ అనేటువంటి వర్డ్ తీసేస్తే అన్నీ అక్కడ కనిపిస్తాయి. ఓకే. అంటే కంఫర్ట్ అనేటువంటి వర్డ్ నేను ఎందుకు వాడొద్దు అంటున్నానంటే కంఫర్టబుల్ లైఫ్ అంటే వాట్ ఈస్ ద డెఫినిషన్ యూ గివ్ దట్ కంఫర్టబుల్ లైఫ్? హ్మ్. పొద్దున్న ఆఫీస్‌కెళ్ళి సాయంత్రం వచ్చేస్తే మరి రాత్రి నేను కాపలా కాసేవాడు ఎవడు? హ్మ్. ఈరోజు మనం దేశం లోపల ఎంత హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీరు టీవీ చూస్తున్నారు. అండ్ మేము ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం అంటే అక్కడ ఎవరో రక్తం చిందించడం వల్ల కదా! అందుకే వాళ్ళు చాలా ప్రౌడ్‌గా చెప్తారండి. ఈ ఆర్మీలో పనిచేసేటువంటి వాళ్ళు అందరం కూడా చెప్పేటువంటిది ఫర్ యువర్ టుమారో వి గేవ్ అవర్ టుడే. నీ రేపటి కోసం ఈరోజు మేము ఇచ్చేసాం.
సో ఇది గ్రేట్ సాక్రిఫైస్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. ఈరోజు మనకి అన్ని రంగాల్లోనూ యువత ఉన్నారు. ఈ దేశానికి కావాల్సింది ఏంటి అంటే అకుంఠిత దీక్ష, అదేవిధంగా అంకిత భావం కలిగినటువంటి యువత, ధైర్య సాహసాలు కలిగినటువంటి యువత, నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి యువత చాలా ఇంపార్టెంట్. మీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? మీలో ధైర్య సాహసాలు ఉన్నాయా? ఈ దేశానికి ఏదైనా సేవ చేయాలనుకుంటున్నారా? అయితే గనక ఆ కంఫర్టబుల్ లైఫ్ మీకొస్తది. ఎందుకంటే మీకు ఆ యొక్క నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు, అకుంఠిత దీక్ష ఉన్నప్పుడు, సేవా తత్పరత అనేటువంటిది ఉన్నప్పుడు, ఇది మీకు ఎలా కనిపిస్తుంది అంటే, ఇది మీకు ఒక కంఫర్టబుల్ లైఫ్‌లా కనిపిస్తుంది. లేకపోతే కంఫర్ట్ అనిపించదు. అలాంటి లక్షణాలు ఉంటే గనక మీరు ఖచ్చితంగా ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో జాయిన్ అవ్వండి. అందుకే ఆర్మీ కూడా అడుగుతుంది. డూ యూ హావ్ ఇట్ ఇన్ యూ? డూ యూ హావ్ ఇట్ ఇన్ యూ? అని అడగడానికి గల కారణం ఏంటంటే, ఈ లక్షణాలుంటే నువ్వొచ్చి దేశ సేవలో పాల్గో అని చెప్తారు. ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో జాయిన్ అవ్వాలి. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండ్ యూ గేవ్ అస్ గుడ్ ఇన్స్పిరేషన్ అండ్ స్పిరిట్ టు. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ రైట్. ఫర్ గివింగ్ మరి దిస్ అపార్చునిటీ. యెస్. మరి మొత్తంగా చూసినట్టయితే మరి ఎక్స్ మేజర్ శ్రీనివాసరావు గారు ఈరోజు మనతో పాటు మాట్లాడడం జరిగింది. అయితే యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది? ఎందుకు అవ్వాలి? అలా విధంగా ఏ దశలకు చేరుకుంది? సో, చివరి దశలో ఎలాంటి మలుపులు తీసుకోబోతుంది అన్న విషయాలను మరి ఆంధ్రప్రభ ప్రేక్షకులకు ఆయన వివరించారు. సో, కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.